ఒక సంవత్సరంలో ఇక్కడ మనం కౌంట్ తీసుకుందామండి. ఇక్కడ చూస్తే కనుక మనకి 1960 సంవత్సరంలో మన తాతల ముత్తాతల కాలంలో మన 60 మనం ఇక్కడ ఎవరు లేము ఆల్మోస్ట్ ఆల్. అప్పట్లో వాళ్ళకు 100 రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళకు అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు కదండి. ఇప్పుడు ఒకరు ఇద్దరు లేదా చాలా రేర్ కుటుంబాల్లో ముగ్గురు కనిపిస్తున్నారు, కానీ అప్పట్లో మినిమం 10 మంది కనిపించేవాళ్ళు. అట్లాంటి ఉమ్మడి కుటుంబాలు, పెద్ద కుటుంబాల్లో 100 రూపాయలు సంపాదించినా కూడా వాళ్ళకి సరిపోయేదండి. కానీ 1980s, సో నెక్స్ట్ కొంచెం జనరేషన్ 1980s వచ్చేసరికి ఒక 1000 రూపాయలు సంపాదించినా కూడా అంతంత మాత్రమే వాళ్ళ సంపాదనకు సరిపడా, వాళ్ళ ఖర్చులకు తగినట్టుగా వాళ్ళ సంపాదన అనేది సరిపోయేది. కానీ మరి 2000 సంవత్సరంలోకి వచ్చామండి. మరి అప్పట్లో ఒక్క నెలలో కనీసం ఒక 10,000 రూపాయలు సంపాదిస్తేనే సరిపోతుందని మన గణాంకాల్లో చెప్తున్నారండి. మరి 2020లో మరి 1,00,000 రూపాయలకు మనం చేరుకున్నామా? ఎంతమంది ఇప్పుడు 2020 అందరం ఉన్నాం కదా, సంపాదించే దశలో ఉన్నాం కదా. మరి నెలకి 1,00,000 రూపాయలు సంపాదించే మనకి స్థాయిలోకి మనం వచ్చామా? లేదు కదా. 2020లోనే మనకి లైఫ్ స్టైల్ అనేది, మన సంపాదన అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా జరిగిందండి. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, సో మనం వస్తున్నటువంటి మార్పులలో కనుక మనం అన్ని మార్పులకు తట్టుకొని వస్తున్నాం, కానీ ఊహించినటువంటి మార్పులు రావడం వల్ల మన ఖర్చులు పెరుగుతున్నాయి, సంపాదన తగ్గిపోతుంది. సంపాదనకు తగినట్టు సంపాదించుకోగల అవకాశాలు కూడా మనకి ఇక్కడ దొరకకపోగా మరి 2020లోనే క్వశ్చన్ మార్క్ ఉన్న మనకి లైఫ్ అనేది మరి 2040లో వచ్చే వరకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉందండి కదా. 40లో వచ్చే వరకు ఎన్ని ఖర్చులు మనకి ఎంత వస్తుందో మనం ఊహించగలం, కానీ మరి ఎంత సంపాదించగలమో మనం ఊహించగలుగుతున్నామా? ఊహించలేకపోతున్నాం కదా. అందుకోసమే అద్భుతంగా ఈ రోజున సంపాదన తగ్గినట్టుగా ఖర్చులు మనకి అంటే సంపాదన మించి మన ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఖర్చులకు తగినట్టుగా సంపాదించలేకపోతున్నాం కాబట్టి మరి మనకి ఎక్కడ ఏమైనా అవకాశం ఏమైనా ఉందా అంటే ఏమీ కనిపించట్లేదు. అందుకోసమే ఎస్ ఒకసారి స్లైడ్ మనం మంచి క్లారిటీ అనేది మనకి నిజంగా మనం ఎందుకు సంపాదించాలనే ఒక క్లారిటీ ఇక్కడ వస్తుందండి. అసలు ఇక్కడ ఏ స్థాయిలో మనం ఉన్నామనే ఒక క్లారిటీ ఇక్కడ స్లైడ్ లో వస్తుంది. అందుకోసమే అసలు మరి ఏం చేయాలి, మనం సంపాదించడానికి అవకాశం ఏమైనా ఉందా అంటే ఎక్కడ ఏమీ కనిపించట్లేదు. కానీ మన అద్భుతమైన మనకి ఇండస్ట్రీ అనేది మనకి ఏం చెప్తుందంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది చాలా అవసరము, ఇట్ ఈస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్తుందండి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి? వ్యవస్థాపక నిర్మాత అంటే మనకి మనమే ఇక్కడ చూస్తే గనక ఒక వ్యవస్థ నిర్మించే శక్తి మనకి మాత్రమే, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. మరి ఎందుకు? మరి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎందుకు మేడం బెస్ట్ చాయిస్ అని చెప్తున్నారు? మరి వై అని క్వశ్చన్ మార్క్ కూడా ఉంది కదా. ఇక్కడ చూస్తే గనక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో గనక చూస్తే మోస్ట్ రివార్డింగ్ ఉంటుందండి. అంటే మనకి ఇక్కడ చూస్తే గనక మనం చేస్తున్న పనికి సరైన మన కష్టానికి తగిన ఫలితం ఉంటుంది, దానికి తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతుందండి ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్స్ లో. ఇక్కడ ఇంకొకటి చూస్తే గనక ఎడ్యుకేషన్ తో ఏమైనా సంబంధం ఉందా? ఏజ్ తో సంబంధం ఏమైనా ఉందా? ఎడ్యుకేషన్ తో గానీ ఏజ్ తో గానీ ఏం సంబంధం లేదండి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తీసుకోవచ్చు. దాంతో పాటుగా వాళ్ళకి సంబంధించిన కష్టానికి తగిన ఫలితం అని చెప్తున్న రివార్డు కూడా, గుర్తింపు కూడా ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం ఇక్కడ ఉందండి. దాంతో పాటుగా బి యువర్ ఓన్ బాస్ అని చెప్తున్నారు. ఇక్కడ ఎవరికి వాళ్ళమే అండి. ఇక్కడ మనం 50 మందికి పైగా ఉన్నాం కదా, మనకి మనమే ఓన్ బాస్. ఎవరికి మనం ఇక్కడ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అందరం ఇక్కడ బాస్ అయ్యే అవకాశం ఇక్కడ ఉంది. మనకి మనమే బాస్, ఇది మన కంపెనీ అని చెప్తున్నారండి. ఇక్కడ ఇండస్ట్రీ వి బీ ఓన్ చెప్తున్నారు. సో వివా బిజినెస్ ఓనర్ అని చెప్తున్నారు. మనకి మనం ఇక్కడ ఓనర్ గా మనం చెప్పుకునే అవకాశం అనేది మనకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో ఉందండి. దాంతో పాటుగా సెలబ్రిటీ లైఫ్ స్టైల్ బిఫోర్ ఇండస్ట్రీ వాకి ఆఫ్టర్ ఇండస్ట్రీ వాకి చాలా మందిలో ఎన్నో మార్పులు. ఎగ్జాంపుల్ నన్నే చూడొచ్చు. అంటే ఇక్కడ చూస్తే కనుక ప్రతి ఒక్క సెలబ్రిటీ అంటే మామూలుగా పొలిటికల్ గానీ ఒక సినీ ఇండస్ట్రీ కానీ ఇట్లా మాత్రం వీళ్ళ సెలబ్రిటీ అనుకుంటారని. కానీ మనకి నిజంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవ్వాలి అనే కోరిక ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తగినట్టు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవ్వడానికి తగిన సమయాన్ని కేటాయించి వాళ్ళు కనుక తగిన సమయానికి వాళ్ళకి వర్క్ చేసినట్లయితే గనక, వాళ్ళ ప్రయత్నాలు చేసినట్లయితే గనక వాళ్ళు కూడా సెలబ్రిటీ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. మరి వర్కింగ్ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ అండి. ఇక్కడ ఫ్లెక్సిబుల్ మనకి మనం కంఫర్టబుల్ అంటే బయట వేరే మనం ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు చూడండి ఎట్లా ఉంటదంటే గనక టైం మన చేతిలో ఉండదు. వాళ్ళ చేతిలోకి సమయానికి రావాలి, సమయానికి వెళ్ళాలి. ఏమైనా కొంచెం డిఫరెంట్ టైం ఏమైనా తేడా వచ్చింది అంటే కట్ ఆఫ్ ఉంటా ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి మనకున్న కంఫర్టబుల్ టైంలో, మనకున్న ఫ్లెక్సిబుల్ టైంలో మనకి ఇప్పుడు కొంతమంది వీడియో ఆన్ లో ఉన్నారు, వీడియో ఆఫ్ లో ఉన్నారు, అయినా నో ప్రాబ్లం. ఎందుకంటే మన ఫ్లెక్సిబుల్ టైంలో ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ కూడా కేటాయించి మనకి ఇక్కడ మనకు అన్ని సమయానికి మనం ఏ విధంగా సమయాన్ని కేటాయించుకోవాలో టైం మన చేతిలో ఉంటుంది కాబట్టి చక్కగా మన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తుందండి. ఎస్ నేషన్ ఫస్ట్ అంటున్నారు ఇక్కడ.
నేషన్ ఫస్ట్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నాం కదా, ఎంటర్ప్రినర్స్ ఆర్ ద వెల్త్ క్రియేటర్స్ ఆఫ్ నేషన్ అని చెప్తున్నారంటే. అంటే మనకి ఇక్కడ చూస్తే గనక దేశాభివృద్ధికి ముఖ్యంగా ఆ దేశ అభివృద్ధి అనేది, దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది ఎక్కడ జరుగుతుంది అంటే గనక వ్యవస్థాపకుల ద్వారానే జరుగుతుంది అని చెప్తున్నారండి. అంటే ఇప్పుడు మనం మామూలుగా చెప్తున్నాం కదా, భారతదేశానికి ముఖ్యంగా చాలా ఉపాధి అవసరం అండి. అసలు ఎక్కడ ఏ అవకాశాలు లేక ఏ విధంగా సంపాదించాలో తెలియక చాలా ఇబ్బంది పడతాము. ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోతుంది. అందుకోసమే మన దేశానికి ఉపాధి చాలా అవసరమైన ఉద్దేశంతో మనకి ఎంటర్ప్రినర్స్ మాత్రమే ఈ రోజున మనకి వెల్త్ క్రియేటర్ గా మారుతున్నారని ఎవరు చెప్తున్నారు? సో మన నరేంద్ర మోడీ, సో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి మనకి ఇక్కడ అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి ఏంటి మేడం ఎంటర్ప్రినర్స్ అంటున్నారు కదా, కొంతమంది మేబీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. వాట్ ఈస్ ఎంటర్ప్రినర్ అంటే కనుక, ఒక ఎంటర్ప్రినర్ కి కావాల్సింది ఏంటి మేడం? మరి ఒక ఎంటర్ప్రినర్ అవ్వాలని అనుకుంటున్నాను, మరి ఏమైనా కావాలా? రిసోర్సెస్ ఏంటి అంటే గనక క్యాపిటల్, ఐడియా. ఫస్ట్ ఏదైనా బిజినెస్ చేయాలి అని కూడా మనకు ముందు గుర్తొచ్చేది ఏంటి? చాలా డబ్బులు అవసరమేమో అనుకుంటారు కదా. క్యాపిటల్ తో పాటుగా ఆలోచన కూడా అవసరమే కదండి. కానీ ఇక్కడ మన ఇండస్ట్రీ వాళ్ళు ఎంటర్ప్రినర్స్ అవ్వాలి అంటే మరి క్యాపిటల్ అనేది ఎక్కడొక చోట అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ ఎంత డబ్బు ఉన్నా కూడా ఆ డబ్బు ఎక్కడ పెట్టాలి, ఎలా ఉపయోగించాలని ఒక ఆలోచన కూడా అవసరం కదా. మనక ఇండస్ట్రీ లో జీరో ఇన్వెస్ట్మెంట్ అండి, ఎలాంటి క్యాపిటల్ అవసరం లేకుండా చక్కని ఆలోచనతో మనం చక్కగా ముందుకెళ్లే అవకాశం అనేది ఉంది. ఎస్. సో మరి 21st సెంచరీ బిజినెస్ అని చెప్తోందండి. సో మరి ఏదో కొంతకాలం ఉండిపోయే కంపెనీ కాదండి, కొన్ని శతాబ్దాలుగా కూడా మన కంపెనీ ముందుకు వెళ్ళబోతుంది, మన జనరేషన్ బై జనరేషన్ కూడా మన కంపెనీ ముందు వెళ్తుంది అని కూడా మన కంపెనీ చెప్తోంది. అట్లాంటి వండర్ఫుల్ ఆలోచన, వండర్ఫుల్ ఐడియా అనేది మన కంపెనీ ఇవ్వబడిందండి. ఇక్కడ చూద్దామండి. ఇఫ్ యువర్ ఐడియా ఇస్ స్ట్రాంగ్, మీ ఆలోచన కనుక స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే మీరు ఎలాంటి ప్రతి ఒక్కరు ఎంటర్ప్రినర్షిప్ అయ్యే అవకాశం ఉంది, ఎలాంటి మనకి పెట్టుబడులు అనేది అవసరం లేదు అని చెప్తుందండి. ఇప్పుడు కొన్ని చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. ఒక జొమాటో కనిపిస్తుంది, ఓలా కనిపిస్తుంది, ఓయో కనిపిస్తుంది. ఇవన్నీ ఏంటి? ఒక స్ట్రాంగ్ బలమైన ఆలోచనలు. ఇక్కడ ఒక జొమాటో గానీ, ఓలా గానీ, ఓయో గానీ మన ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా పెట్టారండి? లేదండి. వీళ్ళకి వచ్చిన ఒక వండర్ఫుల్ థాట్, ఒక ఆలోచన ఏంటి? ఒక జొమాటో అనేది మనం ఇంట్లో ఉండి కూడా కొంతమంది సమయానికి వాళ్ళకున్న వాళ్ళ యొక్క వర్క్ షెడ్యూల్ బట్టి సమయానికి వండుకోలేని స్థితిలో ఉన్నా కూడా వాళ్ళకి నచ్చిన ఫుడ్ తక్కువ సమయంలో మంచి ఆహారం అనేది తినాలన్న ఆలోచనలో వచ్చింది జొమాటో. అంటే మరి ఇట్లాంటి ఇక్కడ చూడండి, ఒక హోటల్ కానీ మేనేజర్ కానీ వెయిటింగ్ మరి ఏమీ లేదు, మనం వెళ్ళి మనం ఏమైనా తెచ్చుకుంటున్నామా, టైం ఏమైనా స్పెండ్ చేస్తున్నామా అంటే మన ఇంట్లో ఉన్న చోట, ఎక్కడ ఉన్న చోట అక్కడికి అనేది మంచి ఫుడ్ అనేది మనకి రావడం జరుగుతుంది. అంటే అట్లాంటి ఒక ఎంటర్ప్రీనర్ కి వచ్చిన ఆలోచన ఈ జొమాటో అండి. దాంతో పాటుగా ఇక్కడ చూస్తే కనుక ఓలా. ఓలా అంటే ఏంటి? క్యాబ్స్. మనకి ఉన్న చోటికి మనకి అక్కడ వెళ్ళాలి అంటే ఒకప్పుడు ఎట్లా ఉండేది? ఒక బస్ స్టాండ్ కు ఒక రోడ్డు దగ్గరికి వెళ్ళి ఆటో గానీ బైక్ గానీ అక్కడికి వెళ్ళి మనం బుక్ చేసుకోవాలి అవసరం ఉండేది. కానీ ఇప్పుడు మనకు ఉన్న చోటే మనం ఏ వెహికల్ పైన వెళ్ళాలి, ఎంత ఖర్చుతో మనం వెళ్ళొచ్చు, అసలు ఎంత ఖర్చు అవుతుందో అవగాహన కూడా మనకి రావడం జరుగుతుంది. సెక్యూరిటీ అనేది, సేఫ్టీ అనే జర్నీ కూడా మనకి ఓలా ద్వారా రావడం జరుగుతుందండి. ఇది కూడా ఒక వండర్ఫుల్ ఆలోచన, వండర్ఫుల్ థాట్. దాంతో పాటుగా ఓయో. ఇప్పుడు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి అంటే కూడా ఎక్కడ స్టే చేయాలి, ఎలా ఉండాలి అని చాలా భయం. మన ఇప్పుడు ఏదైనా వేరే వేరే ప్లేస్ కి వెళ్ళాలంటే ఒకప్పుడు మనం ఏం వెతికేవాళ్ళం? మన బంధువులు ఎవరైనా ఉన్నారా, బంధువులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని అట్లా ప్లాన్ చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అంత అవసరం ఏమైనా ఉందా? మన సెక్యూరిటీగా మన మంచి మంచి ఫెసిలిటీస్ తో కూడిన ఓయో అని మనకి అంటే హోటల్, రెస్టారెంట్స్ లాంటివి మనకి దొరుకుతున్నాయి. అంటే ఇవన్నీ ఏంటి అంటే వండర్ఫుల్ థాట్స్ అండి. మంచి ఆలోచనతో ఒక ఎంటర్ప్రీనర్ కావాలన్న ఆలోచనతోనే ఈ వండర్ఫుల్ ఆలోచనలు వచ్చాయి. కానీ ఈ మూడిట్లలో ఎవరి పెట్టుబడులు పెట్టలేదు, ఎవరికి శాలరీస్ ఇవ్వట్లేదు, ఎవరికి అంటే ఇక్కడ ఏంటంటే మధ్యవర్తులు ఎవరు లేరండి. వారికి వచ్చిన ఆలోచనతోనే ప్రజల యొక్క అవసరాలను తీరుస్తూ తనకి కావాల్సిన ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి డిజిటల్ గా ఉపయోగించింది మన యొక్క వండర్ఫుల్ థాట్ అండి. ఎస్, ఒక్కసారి ఈ స్లైడ్ కూడా మనం పంపిద్దాం. ఎస్, అందుకోసమే ఈ రోజున ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ ఐడియా, వి గాట్ వన్ ఫర్ యూ అంటే ఒక ఐడియా అనేది మీకోసం ఉంది అని చెప్తుంది మనకి ఇండస్ట్రీ కంపెనీ అండి. సో ఇక్కడ అంతా ప్రతిరోజు మనం తెలుసుకుంటున్నాం 1+1+1 ఏంటి? 3. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ వెన్ సినర్జీ ఇస్ దేర్, 1+1+1 111 అంటే ఈ రోజున మన ఇండస్ట్రీ వాళ్ళు ఉన్న అద్భుతమైన 3 ఆలోచనలు ఈ రోజున 111 గా మారుస్తుంది. అంటే 3 నుంచి 3 1లుగా అంటే 111గా మారబోతుంది. అట్లాంటి అద్భుతమైన ఆలోచన మన ఇండస్ట్రీ మనకి ఇచ్చిందండి. ఎస్ సార్. ఎస్, ఫస్ట్ సినర్జీ వచ్చేసి
హెల్త్ అండ్ వెల్నెస్ అని చెప్తుందండి. ఈ రోజున హెల్త్ అనేది, మనం స్టేయింగ్ హెల్తీ అనేది, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టంగా మారుతుందండి. అందుకోసమే ఈ రోజున స్టేయింగ్ హెల్తీ మనకి, ఈ రోజు మనకి ఇండస్ వివా అనేది, వండర్ఫుల్ వైబ్రెంట్ వివా అనేది ఫస్ట్ హెల్త్ ని మనకి హెల్త్ ని వెల్నెస్ ని ఎంచుకోవడం జరిగిందండి. ఎందుకు అంటే ఇప్పుడు ఒక జొమాటో గానీ, ఒక ఓలా గానీ, ఒక ఇక్కడ చూస్తే ఇప్పుడు చెప్పుకున్న మన ఎగ్జాంపుల్ చూస్తున్నాం కదండి, ఓయో గానీ, ఇవి అందరం చేయకపోవచ్చు కదా. ఈ అందరికి మనం ఉపయోగించుకోకపోవచ్చు, వీటి డిమాండ్ కొంతవరకు అందరం ఉపయోగించుకోకపోవచ్చు, వీటి డిమాండ్ ఎప్పటికైనా తగ్గుతూ ఉండొచ్చు. కానీ హెల్త్ అనేది నిరంతరం అనేది డిమాండ్ ఉన్నదండి. సో అట్లాంటి వండర్ఫుల్ హెల్త్ అనేది మనకు ఇండస్ట్రీ అనేది ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నా, హర్ ఘర్ ఆయుర్యోగ్. సో ఇక్కడ చెప్తున్నారు ఎవరు, మన శ్రీ ప్రతాప్ రావు జాదవ్ గారు చెప్తున్నారు. సో మన హెల్త్ అండ్ మనకి మినిస్టర్ అని చెప్పడం జరుగుతుంది. ఏం చెప్తున్నారంటే ప్రతి ఇంటింటికి ఆయుర్వేదంతో పాటుగా యోగా అని చెప్తున్నారండి. సో ప్రతి ఇంటికి ఆయుర్వేదాన్ని మనకి తెలియజేస్తూనే యోగాను కూడా తెలియజేయాలి. ఆయుర్వేదం ప్రతి కుటుంబానికి అవసరము అని చెప్తుంది మన యొక్క ఇండస్ట్రీ వాళ్ళు. ఎస్, అట్లాంటి అద్భుతమైన ఫస్ట్ సినర్జీని ఎంచుకుంది మన యొక్క ఇండస్ట్రీ. ఎస్. సో వన్ మోర్ సినర్జీ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ అండి. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ప్రత్యక్ష అమ్మకాలు. సో ప్రత్యక్ష అమ్మకాలు అనేది ఈ రోజున చూస్తే కనుక మోస్ట్ రెస్పెక్టబుల్ జాబ్ అని చెప్తున్నారండి. ఎవరు మామూలుగా అంటుంటారు, ఇంటింటికి తిరిగి వస్తువులు అమ్ముకుంటుంటారు కదా, అలా అలా అని చెప్తుంటారు. కానీ మనకు ఉన్న చోటే, మన కస్టమర్ ఉన్న చోటే మన యొక్క ప్రొడక్ట్ అనేది మనకి వెళ్ళిపోవడం జరుగుతుందండి కదండి. అట్లాంటి అద్భుతమైన టెక్నాలజీని అట్లాంటి మన ఇండస్ట్రీ వాళ్ళు ఉపయోగించడం జరిగింది. ఇక్కడ చూస్తే ప్రపంచంలోనే, అంటే ప్రపంచ వ్యాప్తంగా అందరికీ చేరుకోవాలి ఉద్దేశంతో, అంటే ఇక్కడ చూస్తే కనుక ప్రపంచంలో ప్రాచీనమైన వ్యాపారం ఏమైనా ఉందా, గొప్ప వ్యాపారం, అతి విలువైన వ్యాపారం ఏమైనా ఉందా అంటే దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారండి, డొనాల్డ్ ట్రంప్. సో ప్రెసిడెంట్ ఆఫ్ మనకి అమెరికా అధ్యక్షుడు అనేది మనకి డొనాల్డ్ ట్రంప్ గారు మాత్రం చెప్పడం జరుగుతుంది. ఎస్, మనకి బయట ఉన్న అవకాశాలు ప్రతి ఒక్కరికి అందడం జరుగుతుందండి. కానీ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రతి ఒక్కరికి, ఏజ్ ఎడ్యుకేషన్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అనేది డైరెక్ట్ సెల్లింగ్ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది అని చెప్తున్నారండి. ఎస్. వన్ మోర్ సినర్జీ వచ్చేసి ఇంటర్నెట్. ఈ రోజున మీరు మేము అందరం మనం ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉన్నాం కదా, అయినా అందరం కలుసుకున్నామంటే డిజిటల్ కదా. అట్లాంటి అద్భుతమైన ఇంటర్నెట్ మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో మరి ఈ రోజున గనక మీరు మీ వ్యాపారాన్ని గనక చేయాలి అనుకుంటే, మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఇంటర్నెట్ లో ఉండాలి, డిజిటల్ గా మీరు అప్గ్రేడ్ అవుతూ ఉండాలని చెప్తారు. మన ఫోన్ లో కూడా అప్పుడప్పుడు అప్డేట్ చేయండి అని మెసేజ్ వస్తా ఉంటది. ఎందుకు, మన ఫోన్ లో ఉన్న ఫీచర్స్ కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలని చెప్తుంటారు. అట్లాగే మనము కూడా మన బిజినెస్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మన ఇంటర్నెట్ లో మనకి ఉండాలని చెప్తున్నారు. ఒకవేళ మీ బిజినెస్ కనుక మీ ఇంటర్నెట్ లో కనుక లేకపోతే మీ వ్యాపారమే కాదు అని చెప్తున్నారండి. సో ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్, సో బిల్ గేట్స్ చెప్పడం జరుగుతుందండి. ఎస్. ఎస్, హియర్ ఇస్ ద సినర్జీ. మరి ఇంతమంది చెప్పుకున్న కామన్ గా, అంటే మనం నిజంగా మనము గనక ఎంటర్ప్రెనర్షిప్ కావాలి, ఎంటర్ప్రెనర్షిప్ తీసుకోవాలి, మనం అంటే ఎంటర్ప్రెనర్షిప్ అవుతూనే ఒక ఎంటర్ప్రెనర్స్ ని మనం క్రియేట్ చేయాలి అంటే గనక నిజమైన అవగాహన ఎక్కడ ఉండాలి, మనకి ఏం తెలుసుకోవాలంటే దట్ ఈస్ అవర్ మూడు సినర్జీలు చెప్పుకున్నాం కదండి, హెల్త్ అండ్ వెల్నెస్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్, ఇంటర్నెట్. వీటి గురించి మన అవగాహన తెలుసుకున్నట్లయితే మనం ఎంటర్ప్రెనర్స్ అనేది అవ్వచ్చండి. ఎస్ సార్. ఎస్, మన వైబ్రెంట్ వివా. సో ఇక్కడ మనకి నిజంగా మీ పేరు ఏంటి, మీ అడ్రస్ ఎక్కడ ఉందంటే సో అండ్ సో అడ్రస్ మనం చెప్పుకుంటాం. కానీ మన అడ్రస్ ని చెప్పేది సింబల్ ఆఫ్ వివిఓ అని చెప్పాలి, అంటే వివిఓ అని చెప్పొచ్చండి. మన అడ్రస్ ఎక్కడ ఉంది అంటే గనక మనకి ఇండస్ట్రీ అనే కంపెనీ అనేది మనకి బెంగళూరులో చూడండి, అంటే ఓన్ ఆఫీస్ అనేది ఉండడం జరుగుతుందండి. సో బెంగళూరులో హెడ్ క్వార్టర్స్ అనేది ఓన్ టవర్ ఉంది. ఇక్కడ అడ్రస్ కూడా చూస్తున్నారు కదండి. సో వివా టవర్, సో నంది దుర్గా రోడ్, జయమై ఎక్స్టెన్షన్. అంటే ఈ అడ్రస్ కంప్లీట్ గా చూసుకోండి, మీరు వెంటనే గూగుల్లోకి వెళ్ళి వెబ్సైట్ లోకి వెళ్ళి ఈ అడ్రస్ పర్ఫెక్ట్ గా దొరుకుతుంది. అంటే మన ఓన్ ప్రపంచంలోనే ఇక్కడ చూస్తే గనక ఒక కంపెనీ, ఒక డైరెక్ట్ సెల్లింగ్ కి మొట్టమొదటిసారిగా ఓన్ కంపెనీ, ఓన్ వివా టవర్ అనేది కలిగి ఉందండి మనకి ఇండస్ట్రీ వాకి. ఎస్, నెక్స్ట్. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఇప్పుడు మనం కంపెనీలో ఉన్న అడ్వాన్స్డ్ ఆయుర్వేదాలు ఉన్న అద్భుతమైన ప్రొడక్ట్స్ అన్ని మనం చూస్తున్నాం, తాగుతున్నాం, మనకు తెలిసిన వాళ్ళు పరిచయం చేస్తున్నాం కదా. ఇవన్నీ ఆషామాషిగా బయటికి వచ్చాయి అనుకుంటున్నారండి? లేదండి. ఎంతో రీసెర్చ్ చేసి, ఎంతో డెవలప్ చేసి, అంటే పరిశోధన చేసి, అభివృద్ధి చేసిన తర్వాత వండర్ఫుల్ టేస్ట్, ఆయుర్వేదంలో ఉన్న ఎక్స్ట్రాక్ట్స్ అన్ని మనకు నచ్చిన టేస్ట్ రూపంలో హెల్దీగా తీసుకోవడానికి వండర్ఫుల్ ప్రపంచంలోనే నెంబర్ 1 టెక్నాలజీ అయిన జపాన్ టెక్నాలజీ, బయోఆక్టివ్ జపాన్ టెక్నాలజీ ఉపయోగించడం జరిగింది. సో దీని యొక్క అడ్రస్ ఇక్కడ ఉంది, చూస్తున్నారు కదండి. సో అట్లాంటి అద్భుతమైన ఓన్ R&D మన కంపెనీకి అనేది కలిగి ఉందండి. ఎస్, నెక్స్ట్. సో ప్రొడక్షన్.
సో మరి ప్రొడక్ట్స్ అన్ని మరి ఎక్కడ ప్రొడక్షన్ చేస్తున్నారు, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, మరి ఎంత మోతాదులో చేస్తున్నారు, మరి ప్రపంచంలో ఎంతో జనాభా ఉంది కదా, మరి అందరికి సరిపోతుందా అంటే ఎస్, మన యొక్క కంపెనీ యొక్క క్యాపబిలిటీ ఏంటి, కెపాసిటీ ఏంటి అంటే కనుక సో 5,50,000 యూనిట్స్ పర్ మంత్ సో అనే క్యాపబిలిటీ కంటే ప్రొడక్షన్ అనేది జరుగుతుందండి. సో అవర్ ఫ్యాక్టరీ అడ్రస్ అంతా మనం చూసుకోవచ్చు. ఎస్ సార్, ఎస్. మరి మన కంపెనీ ప్రొడక్ట్స్ అనేది బయటికి వచ్చాయి కదండి. మరి ఈ రోజు ఈ ప్రొడక్ట్స్ అన్నింటినీ మరి ఇవన్నీ పర్ఫెక్ట్ అని, వీటిలో ఎలాంటి ఆ కెమికల్స్ లేవు అని, ఇవి పర్ఫెక్ట్ అని నిర్ధారణ చేసిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, ఇక్కడ కనిపిస్తుంది కదండి. సో అద్భుతమైన సర్టిఫికేట్ మన కంపెనీకి రావడం ఉన్నాయండి. దాంట్లో సాప్ టెక్నాలజీ, సో సాప్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఆపరేటెడ్ బిజినెస్ అని ఇక్కడ చెప్తున్నారు, ప్రాక్టీస్ అని చెప్తున్నారు. అంటే ఏంటి అంటే ఇది ఒక టెక్నాలజీ అనేది రియల్లీ వండర్ఫుల్ టెక్నాలజీ అండి. సాప్ టెక్నాలజీ అనేది ఈ రోజున ఇప్పుడు మన ప్రొడక్ట్ ఆర్డర్ చేసుకున్న విత్ ఇన్ సెకండ్స్ లో మనకి వర్చువల్ ఆఫీస్ లో కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆర్డర్ చేసుకున్న ప్రొడక్ట్ లో ఈ యొక్క వీక్లీ ఇన్కమ్ అని చెప్తుంటారు కదా మన బిజినెస్ అనేది, ఈ వారంలో చేసుకున్న మన యొక్క ఇన్కమ్ అనేది నెక్స్ట్ వీక్ లోనే వెంటనే మనకు ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరికి లక్షల మంది పైగా 15 లక్షల మంది పైగా మనకి ఇందులో ఉండడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూట్ ప్రతి ఒక్కరు వాళ్ళు చేసుకున్న ఆర్డర్స్ కి విత్ ఇన్ 1 వీక్ లోనే మనకి వాళ్ళ అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరుగుతుంది. అట్లాంటి వండర్ఫుల్ టెక్నాలజీ అనేది దీంట్లో ఉపయోగించడం జరిగిందండి. దాంతో పాటుగా సిఐ మెంబర్ ఆఫ్ కాన్ఫరెన్షన్ ఆన్ ఇండియన్ ఇండస్ట్రీస్ అట్లాంటి సిఐ సర్టిఫికేట్ కూడా మనకి కంపెనీకి ఉండడం జరిగింది. అండ్ జిఎంపి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ కూడా మనకి కలిగి ఉందండి. అండ్ కోషియర్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే గనక మన దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాలలో కూడా మన యొక్క ప్రొడక్ట్ అనేది చక్కగా పంపించవచ్చు అనే నిర్ధారణ తీసుకుంది మన యొక్క సర్టిఫికేట్. దాంతో పాటుగా ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ కూడా కలిగిందండి. నాట్ ఆయుష్ అండి, ఆయుష్ ప్రీమియం మీన్స్ మనకి ప్రొడక్ట్ లో ఏవైతే ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నారో ఇవి ఎలాంటి హానికరమే కావు అని, కెమికల్స్ లేవు అని, నేచురల్ ఆర్గానిక్ అని మనకి మరి ఈ యొక్క ప్రొడక్ట్ అందరూ ఉపయోగించవచ్చు. మన దేశ వ్యాప్తంగానే కాదు బయట దేశాలు కూడా మనకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అని మనకి కంపెనీ అనేది నిర్ధారణ చేసిన తర్వాత ఈ ప్రొడక్ట్ సర్టిఫికేట్స్ అనేది బయటికి రావడం జరిగింది. ఒక్కసారి సర్టిఫికేట్స్ అందరం ఒకసారి హార్ట్ఫుల్ గా థ్యాంక్ చెప్తాం. ఎస్ సార్. సో మరి మన కంపెనీకి అవార్డ్స్ ఏమైనా రికగ్నిషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఎస్, అప్రిషియేషన్ బై జిఎస్టీ డిపార్ట్మెంట్. ఎస్, మనం చెప్పుకున్నాం కదండి ఒక వీక్ లో జరుగుతున్న మనం ఏవైతే ప్రొడక్ట్ మనం ఆర్డర్ జరుగుతుందో ప్రతి ప్రొడక్ట్ కి ట్యాక్స్ పే రూపంలో మనకి ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం పే చేస్తున్నామండి. అంటే ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి గవర్నమెంట్ కి అంటే ఎవరైతే నిజమైన దేశభక్తులు ఎవరు అంటే గనక మన దేశానికి ట్యాక్స్ రూపంలో మనకు వస్తున్న ఇన్కమ్ లో ట్యాక్స్ ఎవరైతే పే చేస్తారో నిజమైన వాళ్ళే దేశభక్తులు అని చెప్తుంటారండి. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మనకి ఇండస్ట్రీ అనేది మొట్టమొదటి స్థానంలో ఉంటుంది జిఎస్టీ పే చేసేదాన్ని. అట్లాంటి మనకి అప్రిషియేషన్ అనేది మనకి అవార్డు అనేది రావడం జరిగింది. బెస్ట్ కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్ కంపెనీ. సో మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ అని మనం ఏదైతే కన్స్యూమ్ చేస్తున్నామో ఆరోగ్యమే కాదండి, ఆరోగ్యంతో పాటుగా వండర్ఫుల్ టేస్ట్ రూపంలో కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ పొందిన కంపెనీ మన యొక్క ఇండస్ట్రీ కంపెనీ. నెక్స్ట్ సో స్టేట్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డ్. సో ఇక్కడ చూస్తున్నారు కదండి మనకు మన కంపెనీ చైర్మన్ సి అన్సార్ గారు ఒక్కసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దామండి సార్ కి. సో స్టేట్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకున్నారండి. సో కర్ణాటక చీఫ్ మినిస్టర్ సో సిద్ధరామయ్య గారి ద్వారా మనకి అవార్డు అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సార్. సో ఇన్ ద శివ సో సోయింగ్ ద సీడ్స్ అక్కడ కనిపిస్తుంది కదా ఆఫ్ వెల్నెస్ విత్ నేచర్స్ గుడ్నెస్. సో అంటే మనం ఏవైతే ప్రకృతి ఉన్న ప్రొడక్ట్స్ లలో ప్రకృతి సిద్ధంగా తీసుకున్న ప్రకృతి నుంచి వచ్చిన ఔషధాలన్నింటినీ కలెక్ట్ చేసి చక్కని ఆరోగ్య రూపంలో మనకి అందించడం జరుగుతుంది కదా. ప్రకృతి నుంచి మనం ఏవైతే తీసుకుంటున్నామో మళ్ళీ ప్రకృతికి మనం అందించాల ఉద్దేశంతో మనకి ప్రొడక్ట్స్ తో పాటుగా సీతాఫల సీడ్స్ కూడా రావడం జరుగుతుంది చూడండి కదండి. నెక్స్ట్ అసలు ఏంటి మేడం ఆరోగ్యం అంటున్నారు కదా. సో మరి ఇంతసేపు మన కంపెనీ ప్రొఫైల్ అంతా తెలుసుకున్నాం. అసలు ఇండస్ట్రీ వెల్నెస్ అనేది ఎందుకు ఎంచుకోవాలి, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎందుకు అవ్వాలి మనం తెలుసుకున్నాం కదా. అసలు ఈ ఆరోగ్యం అనేది ఏంటి, అసలు ఆరోగ్యం అనేది ఎందుకు సంక్షోభంలో పడుతుంది, వై ఆర్ వి ఫేసింగ్ హెల్త్ క్రైసిస్, ఆరోగ్యం ఎందుకు సంక్షోభంలో పడుతుంది అంటే కనుక కొన్ని ఎగ్జాంపుల్ చూద్దామండి. మన తాతల ముత్తాతల కాలంలో ప్రజెంట్ ఉన్న మనకి లైఫ్ స్టైల్ ఉన్న క్రమంలో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. మన తాతల ముత్తాతల కాలంలో ఎక్కువగా తక్కువ కాలం ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తూ తక్కువ కాలం అనారోగ్యంతో వాళ్ళ జనన మరణాలు కూడా చాలా ఇంట్లోనే జరిగేవండి. వాళ్ళ మరణాలు కూడా చాలా ఇష్టంగా వర్ణించేవాళ్ళు. దాంతో పాటు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేది, నేచురల్ ఆర్గానిక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు. దాంతో పాటుగా ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండడం వల్ల స్ట్రెస్ ఎక్కువగా లేదండి. అప్పట్లో పిల్లలు చక్కగా పొలాల్లో చల్లని గాల్లో ఆడుకునే వాళ్ళు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు.
కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో చూస్తున్నాం కదండి, మనకి లైఫ్ స్టైల్ అంతా ఎట్లా అయింది, తక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తూ ఎక్కువ కాలం అనారోగ్యంతో చస్తూ బ్రతుకుతున్నామండి. సో మన డే ఎట్లా స్టార్ట్ అవుతుందంటే గనక ఫ్రూట్స్ తోనే కాదండి కదా, మంచి బలమైన ఆహారంతో కాదు, టాబ్లెట్ తో ఏ సమయానికి పరిగెడుపులో ఒక టాబ్లెట్ రకరకాల గంట గంట అంటే ఒక మెడిసిన్ తోనే మనకి డే అనేది స్టార్ట్ అవుతుంది. సో మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉందండి, మొత్తం రేడియేషన్స్ ఎక్కువగా ఉంటున్నాము, మనం తీసుకునే ఫుడ్ అంతా ప్రాసెస్డ్ ఫుడ్, అంత కెమికలైజేషన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా అవుతున్న ద్వారా మనకి దాంట్లో డిజార్డర్స్ అనేవి ఎక్కువగా అయిపోతున్నాయి, మనం చస్తూ బ్రతుకుతున్నామండి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇప్పుడు మన పిల్లలు అసలు ఆడుకుంటున్నారండి బయటికి వెళ్ళి, అసలు లేదు కదా, ఫోన్లు లేదా ఇంటికి పరిమితం అయిపోతున్నారండి. సో ఇట్లాంటి స్థితిలో మనం అనేది జీవించడం జరుగుతుంది. ఎస్ సార్. ఎస్, ద కామన్ హెల్త్ కన్సర్న్స్. సో మరి కామన్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ మరి అప్పట్లో లేవా మేడం? అప్పట్లో కూడా ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఉన్నాయి అంటే yes, అప్పట్లో కూడా ఉన్నాయండి. అప్పట్లో ఉన్న వాటిని రోగాలు అంటారు, ఇప్పట్లో మనం ఇబ్బంది పడుతున్న వాటిని రుగ్మతలు అంటారు. రోగాలు ఏంటి అంటే కాలంలో వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల అవి వచ్చి వాటంతట అవే వెళ్ళిపోయే స్థితిలో ఉంటాయి. కానీ మలేరియా, ఇక్కడ ట్యూబర్క్యులోసిస్ అండ్ వూఫింగ్ కాఫ్, డిప్తీరియా, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, ప్లేగ్, ఫ్లూ, కలరా ఇవన్నీ అప్పట్లో వచ్చాయి. ఈగల ద్వారా, దోమల ద్వారా, ఎలుకల ద్వారా, అక్కడ పరిసరాల పట్ల పరిశుభ్రత పట్ల అవగాహన వారికి లేకపోవడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. కొంత మన సైంటిఫికల్ గా మనము డెవలప్ అయిన తర్వాత టీకాలు, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వాటిని నిర్మూలించగలిగాం. కానీ ఇప్పుడు వచ్చేవి ఏంటి అంటే గనక రుగ్మతలండి. సో ఇవి ఒకసారి వచ్చినాయి అంటే మన జీవిత కాలం మనం ఉన్నంత వరకు మనతో పాటే ఎండ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. సో కార్డియోవాస్కులర్ డిసీజ్, సో గుండె సమస్యలు, ఏజ్ సంబంధం లేకుండా ఏ క్షణం ఎప్పుడు ఎవరికి హార్ట్ అటాక్ వస్తుందో తెలియని స్థితిలో మనం ఉన్నాం. క్యాన్సర్, ప్రతి 4 కుటుంబాలలో ఒకరు క్యాన్సర్ తో సఫర్ అవుతున్నారండి. డయాబెటిక్స్, ఇంటింటికి ఒకరు ఖచ్చితంగా డయాబెటిక్ తో ఇబ్బంది పడుతున్నారు. హైపర్ టెన్షన్, టెన్షన్ లేని వ్యక్తులు అంటూ లేరు. ఆస్టియోఆర్థరైటిస్ తో కీళ్ళ సమస్యలు, ఎముకల ఇబ్బందులు, చాలా ఏజ్ తో సంబంధం లేకుండా ఎఫెక్ట్ అవుతుంది. అల్జిమర్, బుద్ధిమాంద్యం ఇప్పట్లో చాలా మటుకు చూస్తున్నామండి. పుట్టిన బిడ్డలు బుద్ధిమాంద్యంతో ఎక్కువగా పుడుతున్నారండి. స్ట్రోక్, ఒకప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అంటే హార్ట్ స్ట్రోక్ విన్నాం, కానీ ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్, నర్వ్ స్ట్రోక్ అని వినడం జరుగుతుంది. బ్రెయిన్ డెడ్ అని చెప్తున్నారు, చాలా మంది వింటున్నాం. ఆస్తమా, శ్వాస సంబంధించిన సమస్యలు, ఒబేసిటీ లేదా ఎక్కువ లావుగానే ఉంటున్నారు, చాలా సన్నగానే అయిపోతున్నారు. ఆర్థరైటిస్, కీళ్ళ సమస్యలు, ఇవన్నీ ఏంటి అంటే గనక మన లైఫ్ స్టైల్, మన జీవన శైలి విధానంలో వచ్చిన మార్పుల వల్ల వచ్చిన రుగ్మతలండి. మరి ఇవి ఎప్పటి వరకు ఉంటాయని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనం ఉన్నంత వరకు మనతో పాటే ఎండ్ అవుతున్నాయండి. ఎస్. ఎస్, మరి ఎక్కడ జరుగుతుంది మేడం మరి మిస్టేక్? అంటే గనక ఇక్కడ చూస్తే ఒకప్పుడు మన తాతల ముత్తాతల కాలం కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నాం కదండి. వాళ్ళు తీసుకున్న ఆహారమే ఔషధంగా పనిచేసేదండి, కానీ ప్రజెంట్ మనం తీసుకునే ఆహారమే ఈక్వల్ టు స్లో పాయిజన్ అని చెప్తున్నారండి. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం, అసలు ఏం తింటున్నాం ప్రతిరోజు మన శరీరానికి మనం ఏం అందిస్తున్నాం. చాలా మంది అంటున్నాం మేడం, మేము చాలా టైం కి తింటున్నాము, మంచి ఫుడ్ తీసుకుంటున్నాం, బలమైన ఆహారం తీసుకుంటున్నాం, మంచి పండ్లు ఫలాలు తింటున్నాం. కానీ మరి మీరు తీసుకునే ఫుడ్లలో అన్ని ఏం ఎంచుకుంటున్నామని రిఫైన్డ్ అని ఎంచుకుంటున్నాం కదా. రిఫైన్డ్ మీన్స్ ఏంటి? పాలిష్ కంప్లీట్ గా వాటిపైన ఉన్న సీడ్స్ పైన కానీ, బియ్యం పైన, వడ్లు బియ్యం అంత ప్రతి వాటిపైన లేయర్ తీసేసి తినడం జరుగుతుందండి. పల్లీలు చూడండి, అసలు నేను జస్ట్ ఒక 3 days బ్యాక్ చూసానండి వీడియో. నేను 10 నుంచి 12 kg పల్లీలను గానుగా పట్టిస్తేనే మినిమం కేజీ అండ్ హాఫ్ ఆయిల్ అనేది రావడం జరుగుతుందంటండి. అంటే మరి కేజీ పల్లీలకి, కేజీ ఆయిల్ కి సేమ్ కాస్ట్. మరి దీంట్లో ఎంత కల్తీ ఉండడం జరుగుతుందో, ఉదయం లేచినప్పటి నుంచి అదే ఆయిల్ మనం వాడుతున్నాము. మీట్ ఎనిమల్స్ ఇప్పుడు రీసెంట్ గా చెప్తున్నారు చికెన్ తినకూడదు, దానికి ఏదో మనకి ఒక వైరస్ అనేది ఉంది అని చెప్తున్నారు. అంటే రెగ్యులర్ గా మనకు తెలియకుండానే వాటికి వ్యాక్సినేషన్ మనకు కంప్లీట్ గా టీకా రకరకమైన హార్మోన్స్ వాటికి ఇవ్వడం వల్ల వాటికి వచ్చే మనకి అనారోగ్య సమస్యలు మనకు రావడం జరుగుతుంది. మరి కొంతమంది వెజిటేరియన్స్ పూర్తిగా మేము ఏం తినమండి నాన్ వెజ్ అంటుంటారు. వెజిటేరియన్స్ కూడా అంతా పురుగు మందుల పంటనే మనం తినడం జరుగుతుంది. ఫ్రూట్స్ కూడా అతి ఎక్కువగా ఫ్రూట్స్ ను కూడా కంప్లీట్ గా కెమికలైజేషన్ లో యాడ్ చేసి తొందరగానే వాటి పక్వానికి రావడం జరుగుతుందండి. సాల్ట్, ఇంట్లో ఏం సాల్ట్ వాడుతున్నాం అంటే టాటా ఆశీర్వాద్ అని చెప్తున్నారు. ఈ ఆశీర్వాద్ ఎప్పుడైతే వచ్చిందో ఆయుష్ తగ్గడం జరుగుతుందండి. అప్పట్లో మనకి రాక్ సాల్ట్ ఎక్కువగా వాడుకునే వాళ్ళు. షుగర్, షుగర్ ఇంటి ప్రతి ఒక్కరు టీ కాఫీల దగ్గర నుంచి, సెలబ్రేషన్ దగ్గర నుంచి, స్వీట్స్ ఎక్కువగా షుగర్ కంటెంట్ ఎక్కువగా వాడుతున్నారు. కొలెస్ట్రాల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. కెఫెన్, టీ కాఫీలలో కెఫెన్, నికోటిన్ విష పదార్థాలు ఉంటున్నాయి. ఆల్కహాల్ తీసుకుంటున్నారు. మనకి మనమే మెడికేషన్. ఇప్పుడు చిన్న ఇబ్బంది వచ్చిందంటే మనం న్యాచురల్ గా తగ్గించడానికి ప్రయత్నం చేయక ప్రతి చిన్నదానికి మెడిసిన్ మీద మనం ఎక్కువగా డిపెండ్ అవ్వడం జరుగుతుందండి. అండ్ ఫుడ్ అడిక్టివ్స్ అండ్ పెస్టిసైడ్ చెప్పుకున్నాం కదండి. ప్రాసెస్డ్ ఫుడ్ కి ఎక్కువగా ఇష్టపడడం వల్ల ప్రతి రోజు లేచినప్పటి నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే ఆహారం మనం తీసుకోవడం వల్ల కంప్లీట్ గా విషమయం అయిపోతుంది మన శరీరం అండి. మరి మేడం మనం ఏం తీసుకోవాలి, మన శరీరానికి ఏం కావాలి అంటే, మన శరీరం అనేది ప్రకృతి సిద్ధంగా తీసుకున్న ఆహారాన్ని కోసం డిజైన్ చేస్తుందండి. విటమిన్స్, ఎలిమినేట్స్, సో మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్.
సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైబర్ మన శరీరానికి ముఖ్యంగా మనం తీసుకున్న ఆహారం సరిగా డైజెషన్ అవ్వాలి అన్నా, మోషన్ ఫ్రీ అవ్వాలి అన్నా కూడా ఫైబర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. కానీ కూరగాయల దగ్గర నుంచి పళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి దానిపైన మనం కంప్లీట్ గా లేయర్ తీసేసి తినడం వల్ల మనకి ఫైబర్ అనేది అందట్లేదండి. దానికి తోడుగా ఇంకో చూస్తున్నాం, ప్రోటీన్ తీసుకోవాలి, అమైనో ఆసిడ్స్ తీసుకోవాలి, ఎంజైమ్స్ తీసుకోవాలి, హెర్బ్స్ మంచిగా ఆకుకూర లాంటివి తీసుకోవాలి. అంత పాటుగా వాటర్ ఎవ్రీ 20 kgs కి మినిమం 1 లీటర్ వాటర్ తీసుకోవాలని చెప్తుంటారు. ఇప్పుడు సమ్మర్ కదా, పొద్దున్న దాహం వేస్తుంటది, మాటికి వాటర్ తాగుతూనే ఉంటాం. కానీ ఇప్పుడు వింటర్ అన్నా, చలికాలం వచ్చినప్పుడు, వర్షాకాలం చూడండి, దాహం వేసినప్పుడు దాహమే వేయదు. నీళ్ళు ఎప్పుడు తాగుతామో ఎప్పుడు తాగుతారంటే, మేడం తింటున్నప్పుడు, మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు తాగుతాను, లంచ్ చేసేటప్పుడు తాగుతాను, డిన్నర్ చేసేటప్పుడు తాగుతాను. కానీ మినిమం 20 kgs కి మన వెయిట్ లో బిఎంఐ ప్రకారంగా పర్ లీటర్ అనేది వాటర్ అనేది చాలా అవసరం. మినిమం 3 to 4 లీటర్స్ నీళ్ళు అనేది మన శరీరానికి అవసరం అండి. ఎస్, నెక్స్ట్ తీసుకున్నాం కదా, ఏమి తింటున్నాము, ఏమి తినకూడదు, అయినా మనం ఏం తినకూడదు అన్న జాగ్రత్త తీసుకోవాలి అన్నప్పుడు మన చేతిలో ఏమి లేదండి కదా. ఆయిల్ సొంతంగా గానుగా పట్టించుకోగలమా? ఏదో ఒక రోజు 2 సార్లు చూస్తాము, 3సారి మళ్ళీ యథావిధిగా. అందుకోసమే మన కంపెనీ ఏం చెప్తుందంటే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. లేకపోతే ఈ రోజున మీరు సంపాదించుకున్న ప్రతి రూపాయి అంతా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలంటున్నారండి? హాస్పిటల్లో చుట్టూ తిరగాల్సిందే అని చెప్తున్నారండి. ఎస్, అందుకే ముందు జాగ్రత్తగా బాగున్నప్పుడే ప్రివెన్షనల్ గా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన హక్కు మనకు ఉంది అని చెప్తున్నారు. ఎస్, నెక్స్ట్. సో అందుకోసమే మరి ఏంటి, సో మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే గనక మరి మన ప్రొడక్ట్స్ ఏ విధంగా సపోర్ట్ అవుతాయి? ఇక్కడ ఇవేంటి అంటే కంప్లీట్ గా మన ప్రొడక్ట్స్ అనేది బలమైన పోషకాహార రూపంలో తీసుకొచ్చారండి. ఏవైతే మన శరీరానికి కావాల్సిన పోషకాల మీద లోపిస్తున్నాయో, ఆ పోషకాల లోపాల వల్ల మనకు వచ్చే అనారోగ్య సమస్యలు రావడానికి కారకాలు మారుతున్నాయో, ఏవైతే వ్యర్థ పదార్థాలు మన ఒంట్లోకి చేరుకుంటున్నాయో, ఆ వ్యర్థ పదార్థాలుగా శత్రువులుగా మారి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలుగా మారుతున్నాయో, ఆ అనారోగ్య సమస్యలుగా మారకుండా చూడడానికి, కణానికి కావాల్సిన పోషణ అందించడానికి తల నుంచి కాలు గుంటు వరకు చక్కగా మన ప్రొడక్ట్స్ అనేది హెల్ప్ అవుతున్నాయి, సపోర్ట్ అవుతున్నాయి. అవి మన యొక్క న్యూట్రాసిటికల్స్ అండి, పోషక ఔషధాలు. అందులో మొట్టమొదటి ప్రొడక్ట్ వచ్చేసి ఐపల్స్. ఇట్స్ ఏ వండర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్ గా సపోర్ట్ చేస్తుంది, ఫంక్షనల్ హెల్త్ బేవరేజ్ అని చెప్తుందండి. సో అనుబంధ ఆహారం అని చెప్తుంది మన యొక్క ఇండస్ట్రీ. ఎస్, దీంట్లో ఇది గాజు బాటిల్లో ఉంటుందండి, 1 లీటర్ బాటిల్లో ఉంటుంది. ఇక్కడ అకాయ్ బెర్రీ ఫ్రూట్ అండ్ బెర్రీస్ అని చెప్తున్నారు కదా. ఎస్, నెక్స్ట్. వాట్ ఈస్ అకాయ్ బెర్రీ? అకాయ్ బెర్రీ అంటే ఏంటి, స్పెషల్ ఏంటి అంటే, మనకు ఐపాలస్ లో వండర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పుకున్నాం. ఇది 15 రకాల పళ్ళ యొక్క సారంతో డిజైన్ చేస్తారండి. సారం మీన్స్ పాలకి నెయ్యికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో, నార్మల్ జ్యూస్ కి మనకి ఐపాలస్ ఉన్న ఎక్స్ట్రాక్ట్ కి నెయ్యితో సమానం ఉంది. మరి ఈ రోజున WHO ఏం చెప్తుంది, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక ప్రతి మనిషి 3 కేజీల పళ్ళు, రకరకాల పళ్ళు, రంగురంగుల పళ్ళు, నేచురల్ ఆర్గానిక్ మనం తినాలి అని చెప్తున్నారండి. మరి తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలకు మనం దరి చేరకుండా ఉంటామని చెప్తున్నారు. కానీ ఇక్కడ చెప్పండి, ఎవరైనా కనీసం 1 లేదా 2 పండ్లు ఈ రోజున నేచురల్ ఆర్గానిక్ పళ్ళు తిన్నారా? తినలేదు కదా. అందుకోసమే ఒకవేళ మరి సరే మేడం, మరి 3 కేజీల పళ్ళు అంటున్నారు, మరి నేచురల్ ఆర్గానిక్ దొరుకుతాయా? ఒకళ్ళు తిన్నా కూడా డైజెషన్ చేసే కెపాసిటీ మన శరీరానికి ఉందా అంటే లేదండి. అందుకోసమే 15 రకాల పండ్ల యొక్కలో స్పెషల్ ఫ్రూట్, ప్రపంచంలోనే హైయెస్ట్ ఒరాక్ స్కోర్ పోషకాలు కలిగిన ఫ్రూట్ అకాయ్ బెర్రీ. ఇది సౌత్ అమెరికాలోని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఉండడం జరుగుతుందండి. ఇది ఏంటి, అలనేరేడు పండు అనేది మన యొక్క దేశంలో సూపర్ ఫ్రూట్. 4 నుంచి 5 పోషకాలు ఉంటాయి. దీంట్లో 1,27,000 పోషకాలు అనేది అతి ఎక్కువగా ఉండడం వల్ల దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే గనక, క్యాన్సర్ బారిన పడకుండా, కణాల జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది. ముఖ్యంగా హార్ట్ కి సపోర్ట్ చేస్తుంది అని చెప్పిన తర్వాత సర్వేలో నిర్ధారణ చేసిన తర్వాత మరి ఇది ఎవరి ద్వారా తెలుసుకున్నారంటే గనక, వ్యోమగాములు, అంతరిక్షంలోకి వెళ్ళే వ్యోమగాములు ఉంటారు కదండి. సో నాసా వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయిన తర్వాత, ఓజోన్ పొర దాటిపోతుంది, ఆక్సిజన్ తగ్గిన తర్వాత వాళ్ళకి ఎక్కువగా బుద్ధిమందేమో స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. స్పెషల్ గా వారి కోసం మాత్రమే ఈ అకాయ్ బెర్రీని వేస్ట్ డ్రింక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మరి మనలాంటి సామాన్యులకు కూడా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కి వెళ్ళలేము, తెచ్చుకోలేము, తినలేము. అందుకోసమే అట్లాంటి అకాయ్ బెర్రీని దీంట్లో 14% యాడ్ చేయడం జరిగింది. దీంట్లో మల్బెరీ, బ్లూబెరీ, కివీ, స్ట్రాబెరీ అట్లా 7 రకాల విదేశీ ఫ్రూట్స్ ని 8 రకాల స్వదేశీ ఫ్రూట్స్ యొక్క ఎక్స్ట్రాక్ట్ రూపంలో మనకి 5% డిజైన్ చేశారండి. సో ఇది వండర్ఫుల్. ఇది ఒకటేనండి, దీంట్లో ఉన్న 15 రకాల పండ్ల యొక్క సారంతో ఇది ఏ విధంగా సపోర్ట్ చేస్తుందంటే, ఫస్ట్ ఇమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది, కణాల జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది. దీంతో మనకి కంప్లీట్ గా హెడ్ టు టోస్, తల నుంచి కాళ్ళు గోటి వరకు కావాల్సిన పోషణ, ప్రతి అవయవాన్ని ప్రతి కణానికి కావాల్సిన పోషణ అందిస్తుంది మన యొక్క ఐపాల్స్. చూస్తున్నారు కదా, గాజు బాటిల్ ఉంటుంది, 1 లీటర్ బాటిల్ ఉంటుంది. మరి ఎవరెవరు తీసుకోవచ్చు అంటే 1 మంత్ బేబీ నుంచి 100 years వరకు హ్యాపీగా తీసుకోవచ్చు. ఎస్ సార్.
మరి దీని కూడా మనకి పేటెంట్ నెంబర్ అనేది కలిగి ఉంది. సో ఇది అవర్ పబ్లికేషన్, మన ప్రొడక్ట్ గురించి కూడా వండర్ఫుల్ పబ్లికేషన్స్ కూడా రావడం జరుగుతుంది. దీని గురించి వెబ్సైట్ లో ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఒకసారి ఐపల్స్ కి హార్ట్ ఇస్తే నెక్స్ట్ ఐ కేర్ కి వెళ్ళిపోదాం. సో వన్ మోర్ వచ్చేసి ఐ కేర్, స్పెషల్లీ ఫర్ ఉమెన్స్ కోసమే డిజైన్ చేశారండి ఐ కేర్. మరి ఏంటి ఐ కేర్ అంటే కనుక ఇది 13 రకాల వనమూలికలతో అద్భుతంగా డిజైన్ చేశారండి. దీంట్లో మెయిన్ హీరో ఇంగ్రీడియంట్స్ పసుపు, పసుపులో ఉండే ఎక్స్ట్రాక్ట్ కర్క్యూమిన్. ఎస్, కర్క్యూమిన్. ఈ కర్క్యూమిన్ అనేది ముఖ్యంగా యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ క్యాన్సర్ గా సపోర్ట్ చేస్తుందండి. ఎందుకు స్పెషల్ గా ఉమెన్ కి అంటే 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకి హార్మోన్స్ లో మార్పులు, కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ, నెలసరుల ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, రకరకాల కాంప్లికేషన్స్ వల్ల ఈ రోజున ఏజ్ తో సంబంధం లేకుండా తొందరగా మెన్స్ట్రుయేట్ అయిపోతున్నారు. ఒకవేళ నెలసరి వచ్చినా కూడా పీరియడ్స్ ఇరెగ్యులర్ గా అయిపోతుంది. ఇట్లా రకరకాల కాంప్లికేషన్స్ వస్తున్న క్రమంలో దీంట్లో ఉన్న ఔషధాలు ఏ విధంగా సపోర్ట్ అవుతున్నాయంటే హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి, నెలసరి ఇబ్బందులు చక్కగా సక్రమంగా చేయడానికి చక్కగా సపోర్ట్ చేస్తుందని. అట్లాంటి కర్క్యూమిన్ అనేది ఆడవారిలో వచ్చే 12 రకాల క్యాన్సర్ నిర్మూలించే శక్తి మనకు కర్క్యూమిన్ ఔషధ మూలికలో ఉంది అని నిర్ధారణ చేసిన తర్వాత కర్క్యూమిన్ ఇందులో యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్. ఎస్. సో మరి చెప్పుకున్నాం కదండి, ఇది మరి ఎవరెవరు ఉపయోగించవచ్చు అంటే కనుక ఇది 30 నుంచి 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ ముందు జాగ్రత్తగా తీసుకోవచ్చండి. హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. హార్మోన్ అనేది మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ సరైన రీతిలో సక్రమంగా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే అవుతుందో ప్రతి ఒక్క ఆర్గాన్ అనేది తన యొక్క ప్రక్రియను సరిగ్గా జరగక, లైక్ మెనోపాజ్ అనేది తొందరగా మెన్స్ట్రువల్ ఆగిపోవడం, థైరాయిడ్ అని, పీసీఓడి, గర్భసంచిలో నీటి బుడగలన్నీ, తొందరగా మెన్స్ట్రువల్ అయిపోవడం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోవడం, ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం, రక్తహీనత గురి అవ్వడం, రకరకాల కాంప్లికేషన్స్ తో ఉమెన్ సఫర్ అవుతుంది. అందుకోసమే దీంట్లో ఉన్న 13 రకాల వనమూలికలను చెప్పుకున్నాం. లైక్ కుంకుమ పువ్వు, నల్లేరు తీగ, నల్ల నువ్వులు, ఉసిరి, ఆమ్ల, అలోవేరా, ఇట్లా 13 రకాల వనమూలికలతో ఐ కేర్ లో గాజు బాటిల్లో 1 లీటర్ బాటిల్లో వండర్ఫుల్ టేస్ట్ ఆల్బుకారి పీచు పండు ఫ్లేవర్ రూపంలో మనకి ఐ కేర్ అనేది తీసుకోవడం జరిగిందండి. ఎస్, ఇది కూడా పేటెంట్ నెంబర్ అనేది మనకి రైట్స్ అనేది మనకి ఉండడం జరిగిందండి. ఎస్, థ్యాంక్ యూ. ఒకసారి మన ఐకేర్ గురించి మరి ఎవరెవరు తీసుకోవచ్చు అంటే 15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ఆ బాలిక దశ నుంచి 100 ఇయర్స్ ఎవరైనా మన ఐకేర్ అనేది చక్కగా తీసుకోవచ్చు. ఎస్, వన్ మోర్ ప్రొడక్ట్ అండి, ఐ కాఫీ. సో నేచురల్ ఆర్గానిక్ ఆయుర్వేదిక్ కాఫీ అండి. సో మరి ఉదయం లేచినప్పటి నుంచి మొదలు పెడితే టీ కాఫీలతోనే మన డే అనేది స్టార్ట్ అవుతుంది కదా. అట్లాంటి టీ కాఫీలలో ఇంతకుముందుకే చెప్పుకున్నాం, టీ కాఫీలలో నికోటిన్, కెఫెన్, విష పదార్థాలు ఉంటాయి. కానీ మన యొక్క వండర్ఫుల్ కాఫీలో 50 ప్యాకెట్స్ ఈచ్, 2 ఫ్లేవర్స్ లో ఈచ్ బాక్స్ లో 50 ప్యాకెట్స్ రూపంలో రావడం జరుగుతుంది. దీంట్లో కెఫెన్ లేకుండా వండర్ఫుల్ ప్రీమియం కాఫీ బీన్స్ యాడ్ చేయడం జరిగింది. ఎస్, నెక్స్ట్ సార్, దీని యొక్క పర్పస్ ఏంటి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఉంటే కనుక ఎస్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి, బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్. ఎస్, ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నామండి. ఎక్కడండి? డయాబెటిక్ లో. సో అట్లాంటి డయాబెటిక్ ఏజ్ తో సంబంధం లేకుండా ఏ క్షణం ఎవరికైనా డయాబెటిక్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారండి. అట్లాంటి మరి ఎందుకు డయాబెటిక్ వస్తుందంటే మనం తీసుకునే ఆహార అలవాట్లలోనే అతి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా మనం తీసుకుంటున్నాం. ఆ క్రమంలో రక్తంలో చక్కెర శాతం పెరగడం వల్ల ఎన్నో రకాల కాంప్లికేషన్స్ వస్తున్నాయని గమనించి మనకి ఆ కాఫీలో సాల్సిటాల్, ఏకనాయకం సప్తరంగ అంగుర చెట్టు, మనకు ఆయుర్వేద యొక్క పితామహుడు ఎవరంటే చరక మహర్షి చరకల మీద గ్రంథంలో రచించింది ఏంటి అంటే ఆయుర్వేదంలో ఉన్న ముఖ్య అద్భుతమైన ఔషధం ఏంటి అంటే సాల్సిటాల్. ఈ ఏకనాయకం వేరుని రాత్రిపూట నానబెట్టుకొని తెల్లవారుజామున ఈ కషాయం తీసుకుంటే రక్తంలో పెరిగే చక్కెర శాతాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుందండి. ఎస్, అట్లాంటి అద్భుతమైన ఔషధ మూలికలు దీంట్లో కలపడం జరిగింది. దాంతో పాటుగా ప్రీమియం కాఫీ బీన్స్ తో పాటుగా దూలగుండి, దురదగుండి వండర్ఫుల్ ఆయుర్వేద మూలిక అండి. దీని యొక్క ఏం చేస్తుందంటే కనుక ముఖ్యంగా నర్వ్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది. సో మరి మన కాఫీలో దీంట్లో చక్కెర, చాయపత్త, పాలుతో అవసరం లేకుండా ఓన్లీ విత్ హాట్ వాటర్ తో కనుక చక్కగా తీసుకున్నట్లయితే భవిష్యత్తులో షుగర్ వచ్చిన వాళ్ళకి టాబ్లెట్స్ అది అంటుంటారు, కానీ ఎంతకాలం వాడాలి టాబ్లెట్ అంటే ఉన్నంత కాలం అంటుంటారు. కానీ షుగర్ వచ్చిన వాళ్ళు మెడిసిన్ వాడుతుంటారు, మరి రాకుండా ఏమైనా మెడిసిన్ ఏమైనా ఉందా అంటే లేదండి. అందుకోసమే ప్రివెన్షనల్ గా కనుక మన కాఫీని కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా డయాబెటిక్ బారిన పడకుండా కాపాడుతుంది. ఒకవేళ షుగర్ ఉంటే షుగర్ లెవెల్స్ ని మేనేజ్ చేస్తుందండి, కంట్రోల్ చేస్తుంది. దాంతో పాటు తీసుకున్న ఆహారం చక్కగా డైజెషన్ అవ్వడానికి, మోషన్ ఫ్రీ అవ్వడానికి, రక్తంలో పెరిగే ఎల్డిఎల్ చెడు కొవ్వు శాతాన్ని కంట్రోల్ చేయడానికి, హార్మోన్స్ ఆడవారిలో మగవారిలో పెరిగే టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి చక్కగా సపోర్ట్ చేస్తుంది. నర్వ్ సిస్టమ్ ని యాక్టివేట్ చేయడానికి. ఈ రోజున ఇప్పుడు డయాబెటిక్ వన్స్ వచ్చింది అంటే ఒక చదలంటున్నారండి, అది పెరాలసిస్ ఎఫెక్ట్ పడుతుంది, బ్రెయిన్ ఎఫెక్ట్ పడుతుంది, నర్వ్ సిస్టమ్ ఎఫెక్ట్ పడుతుంది, కిడ్నీ ఫంక్షన్ డ్యామేజ్ అయిపోతుంది. ఇట్లా రకరకాల కాంప్లికేషన్స్ నుంచి చక్కగా కాపాడుతుంది మన యొక్క కాఫీ అండి. ఎస్, మన యొక్క కాఫీ కూడా వండర్ఫుల్ పేటెంట్ రైట్స్ కూడా మనకి కలిగి ఉందండి. ఎస్.
పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి. మరి ఎలా తీసుకోవాలి అంటే కనుక, సో డయాబెటిక్ ఒకవేళ ఉన్నవారైతే కనుక చక్కగా మార్నింగ్ 1 ప్యాకెట్, ఈవినింగ్ 1 ప్యాకెట్ విత్ చక్కగా 80 to 100 ml హాట్ వాటర్ లో కనుక తీసుకొని బిఫోర్ ఆఫ్టర్ ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే మనకి తీసుకున్న ఫుడ్ ద్వారా వచ్చే కార్బోహైడ్రేట్స్ బ్లాకర్ గా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ షుగర్ లేని వాళ్ళు ట్రెడిషనల్ గా తీసుకోవాలంటే కనుక భవిష్యత్తులో చక్కగా మనకి కాఫీ ప్యాకెట్ లో 3 cups రూపంలో హ్యాపీగా ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎస్, మరి ఎవరు తీసుకోవాలి అంటే 1 year బేబీ నుంచి మంచినీళ్ళు స్టార్ట్ చేసి మంచినీళ్ళు తాగుతున్న పిల్లల దగ్గర నుంచి ఎవరైనా హ్యాపీగా మన కాఫీ అనేది తీసుకోవచ్చు. ఎస్, ఒకసారి మరి కాఫీకి హార్ట్ ఇచ్చారు కదండి. మరి వచ్చేసి ఐ గ్లో. సో గ్లో అనగానే అందం కదా, ఇక్కడ 3 layers లో కనిపిస్తోంది. కానీ చర్మం అనేది 7 పొరలతో కలిగి ఉంటుందండి. మరి ఎట్లా మన చర్మానికి ఏ విధంగా మనం కాపాడుకుంటున్నాం అంటే కనుక రకరకాల కాస్మెటిక్స్ బయట ఎన్నో కనిపిస్తున్నాయి. కానీ మన ఐ గ్లో అనేది న్యూట్రల్ కాస్మెటిక్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. చేస్తాం. సో ఇది బాహ్యపరమైన అందమే కాదు, అంటే అంతర్గతంగా పైన స్కిన్ చూస్తే అందం అనుకుంటాం, కానీ అంతర్గతంగా హెల్దీ స్కిన్ ఇవ్వడానికి చక్కగా సపోర్ట్ చేస్తుంది. మరి దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే కనుక ఐగ్లోలో వచ్చేసి మనకి సాఫ్రాన్, కుంకుమ పువ్వు, బంగారం కన్నా విలువైంది ఏంటి అంటే కనుక కుంకుమ పువ్వు అని చెప్తున్నారండి. దాంతో పాటు దీంట్లో అతి ఎక్కువగా చర్మానికి కావాల్సిన పోషణ అందిస్తుంది, విటమిన్ సి అతి ఎక్కువగా ఉంటుందండి. దాంతో పాటుగా కొలాజన్, చర్మానికి సాగుడుతో మనకి రాకుండా, ముడతలు రాకుండా చర్మానికి కావాల్సిన పోషణ అందిస్తుంది అండ్ కాంతివంతమైన స్కిన్ ఇస్తుంది. దాంతో పాటు దీంట్లో కోక్యూటిన్ ఉంటుందండి. సో బంతి పూలని పుప్పడి అంటారు. సో లూటిన్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఈ కంప్లీట్ గా దీంట్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్స్ అన్ని చర్మానికి కావాల్సిన పోషణ అందించడానికి చక్కగా సపోర్ట్ చేస్తుందండి. ఎస్, సో మామూలుగా చూస్తున్నాం కదా, చర్మం పైన పింపుల్స్ అని, బ్లెమిషెస్ అని, రకరకాల చర్మ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారండి. చర్మ సమస్యలు ఒక్కసారి వచ్చిన తర్వాత మళ్ళీ దాని నుంచి బయట అధిగమించడానికి చాలా కష్టంగా మారిపోతుంది. అట్లాంటి మరి ఎందుకు చర్మ సమస్యలు వస్తున్నాయంటే మనం తీసుకునే ఆహారం ద్వారా వచ్చే మలినాలు అనేది కంప్లీట్ గా బయటికి ఫిల్టర్ అయ్యి బయటికి వెళ్ళిపోవాలి అంటే లివర్, అతి పొడవైన ఆర్గాన్ ఏంటి అంటే స్కిన్ అని చెప్తారు చాలా మంది. అతి బరువైన ఆర్గాన్ ఏంటి లివర్ అండి. సో దీన్ని బ్లడ్ ని ప్యూరిఫై చేస్తూనే దాంతో పాటుగా లివర్ ని డిటాక్సిఫికేషన్ చేయడానికి చక్కగా సపోర్ట్ చేస్తుంది మన యొక్క ఐగ్లో అండి. సో ఇది 4 ఫ్లేవర్స్ లో ఉంటాయండి. ఇది స్ట్రాబెర్రీ, మ్యాంగో అండ్ బ్లాక్ కరెంట్, ఆరెంజ్ 4 ఫ్లేవర్స్ లో ఉంటాయి. సో 28 ప్యాకెట్స్ ఉంటాయి. ఈచ్ 7 ఫ్లేవర్స్ లో వస్తుందండి. సో మరి ఇది చక్కగా మరి ఎప్పుడు తీసుకోవాలి అంటే కనుక ఏదైనా స్కిన్ ఇష్యూ ఉంటే గనక ఆఫ్టర్ డిన్నర్ మనకి ఐగ్లోని తీసుకోవచ్చు. ఎలాంటి స్కిన్ ఇష్యూస్ లేకపోతే కనుక చక్కగా బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి, మన బాడీలో ఉన్న టాక్సిన్ ఎప్పటికప్పుడు డిటాక్సిఫికేషన్ చేయడానికి మన ఐగ్లో అనేది మా వీక్లీ 1 or 2 అనేది చక్కగా తీసుకోవచ్చు. ఎస్ సార్, ఇది మన దీనికి కూడా మనకి పేటెంట్ రైట్స్ అనేది మనకి మన ఐగ్లో కూడా ఉండడం జరిగింది. ఎస్, సో మన ఐగ్లో కూడా మనకి చూస్తున్నారు కదండి, ప్రతి ఒక్క ప్రొడక్ట్ కి మన పబ్లికేషన్స్, పేటెంట్ రైట్స్ అనేది ఉన్నాయండి. ఒకసారి ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. మనకు చాలా సమయం తక్కువ ఉంది కాబట్టి వీటి గురించి మనం విశ్లేషణ ఇవ్వలేకపోతున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐ స్లిమ్ ఫ్లాట్ టమ్మీ బార్ అని చెప్తారండి. ఐ స్లిమ్ అనగానే ఎవరికి ఇష్టం ఉండదండి. వెయిట్ చాలా చక్కగా హైట్ తగినట్టు వెయిట్ మేనేజ్ చేసుకోవాలని చాలా ప్రయాసపడుతుంటాం, కానీ వెయిట్ పెరగడం ఈజీ కానీ తగ్గడం చాలా 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 కష్టం అండి. అట్లాంటిది మనకి 3 రకాలుగా మనకి వండర్ఫుల్ సినర్జీ రూపంలో 3 రకాల వెయిట్ ని మేనేజ్ చేసుకోవచ్చు. వెయిట్ పెరగడానికి సపోర్ట్ చేస్తుంది, వెయిట్ నార్మల్ అవ్వడానికి అంటే వెయిట్ తగ్గడానికి కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో మరి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయంటే కంటే దీంట్లో వచ్చేసి కోలియస్ ఫోర్స్ఫోలి అంటే దీని కర్పూర వల్లి అంటారండి. ఇది ముఖ్యంగా రక్తంలో పెరిగే చెడు కొవ్వు శాతాన్ని కంట్రోల్ చేయడానికి, వెయిట్ ని మేనేజ్ చేయడానికి చక్కగా సపోర్ట్ చేస్తుందండి. నల్ల నువ్వులు ఉంటాయండి. సో నల్ల నువ్వులు అనేది మనకు అందరికీ తెలిసిందే. సో నల్ల నువ్వులు అనేది విటమిన్ కంప్లీట్ గా ఐరన్ ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు. ఇది కూడా రక్తంలో పెరిగే హెచ్డిఎల్ కి శక్తినిస్తుంది, ఎల్డిఎల్ ని బయటికి పంపించే చక్కగా సపోర్ట్ చేస్తుంది. అండ్ సాల్సిటాల్ ఏకనాయకం సప్తరంగా అని చెప్తున్నాం కదా, ఒబేస్ గా ఉన్న ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏ క్షణమైనా కూడా డయాబెటిక్ వచ్చే అవకాశం ఉంటుందండి. అట్లాంటి డయాబెటిక్ రాకుండా ప్రివెన్షనల్ గా ఏకనాయకం వేరుతో చక్కగా దీంట్లో తీసుకొచ్చారు. దాంతో పాటుగా వే ప్రోటీన్, రాగులు, ఓట్స్, అశ్వగంధ, కింగ్ ఆఫ్ ఆయుర్వేద అశ్వగంధ లాంటి వండర్ఫుల్. చాలా మంది వెయిట్ తగ్గడానికి ప్రోటీన్ బార్స్ తీసుకుంటుంటారు, కానీ మనది ప్రోటీన్ కాదండి. దీంట్లో ప్రోటీన్, లో క్యాలరీస్ బ్యాలెన్స్ చేస్తూనే దాంతో పాటు రిచ్ ఫైబర్ ఫుడ్ రూపంలో వండర్ఫుల్ చాక్లెట్ బార్ రూపంలో తీసుకొచ్చింది మన యొక్క ఐస్లిప్ టమ్మీస్ బార్. ఒకటేనండి. నెక్స్ట్ సార్ మన నెక్స్ట్ సో వెయిట్ మేనేజ్మెంట్ చూస్తారు కదండి. గుడ్ ఫ్యాట్ ఇన్, బ్యాడ్ ఫ్యాట్ అవుట్. ఎస్ సార్. సో గుడ్ ఫ్యాట్ ఇన్, బ్యాడ్ ఫ్యాట్ అవుట్ అంటే మన శరీరంలో మంచి కొవ్వుకు, చాలా మందికి మంచి కొవ్వుకు అనే శక్తి లేకపోవడం వల్ల చర్మం అనేది చాలా లూజ్ గా చాలా ఇబ్బంది పడుతుంటారు. అట్లాంటి చర్మానికి కండపుష్టి ఇవ్వడానికి, సో మంచి కొవ్వుకి శక్తిని ఇవ్వడానికి, చెడు కొవ్వును బయటికి పంపించడానికి చక్కగా సపోర్ట్ చేస్తుంది మన యొక్క ఐస్లిమ్ టమ్మీస్ బార్ అండి. ఎస్ నెక్స్ట్. సో చూస్తున్నారు కదండి,
ఇది వండర్ఫుల్ టమ్మీస్ బార్ అండి, చాక్లెట్ బార్ రూపంలో ఉంటుంది. 4 ఫ్లేవర్స్ లో ఉంటాయి. ఈచ్ ఫ్లేవర్ వచ్చేసి 7 ప్యాకెట్స్ రూపంలో 75 గ్రామ్స్ రూపంలో రావడం జరుగుతుందండి. దీంట్లో కూడా మనకి చాక్లెట్, వెనిలా, మ్యాంగో, ఆరెంజ్ 4 ఫ్లేవర్స్ లో రావడం జరుగుతుంది. చక్కగా వెయిట్ ఒకవేళ మనం పెరగాలి అనుకుంటే గనక చక్కగా 3 పూట్ల మనం ఆహారం తీసుకొని ఏదో ఒక పూట ఐస్ క్రీమ్ బార్ తీసుకోవచ్చు. వెయిట్ తగ్గాలి అనుకున్నట్లయితే గనక మనకి మార్నింగ్ కానీ డిన్నర్ కి రీప్లేస్ గా కానీ మన ఐస్ చాక్లెట్ బార్, మనకి చాక్లెట్ బార్ కనుక తీసుకున్నట్లయితే మన BMI ప్రకారంగా మన వెయిట్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ వెయిట్ నేను లావుగా లేను, సన్నగా లేను, ఉన్న ప్రస్తుతం ఉన్న వెయిట్ ని మేనేజ్ చేసుకోవాలి మేడం అంటే కనుక వీక్లీ 1 కానీ 2 కానీ కనుక ఐస్ క్రీమ్ బార్ తీసుకున్నట్లయితే మనకి జీవక్రియలు చక్కగా మెరుగుపరచడానికి, మెటబాలిజం ని మార్చడానికి చక్కగా సపోర్ట్ చేస్తుంది మనకు ఐస్ క్రీమ్ బార్ అండి. దీని కూడా మనకి పేటెంట్ నెంబర్ అనేది కలిగి ఉందండి. నెక్స్ట్ దీని కూడా ఐస్ క్రీమ్ కూడా మన పబ్లికేషన్స్ అనేది రావడం జరిగింది. హెల్త్ అండ్ ఎనర్జీ డ్రింక్. సో కెఫిన్ ఫ్రీ అండి. సో ఐస్ చార్జ్ అని కనిపిస్తుంది కదా. సో నేను ఒక్కసారి మాత్రమే టేస్ట్ చేశానండి ఐస్ చార్జ్ ని. సో దీంట్లో ఏంటి మామూలుగా కెఫిన్ ఉండదని చెప్తున్నారు. దీంట్లో ఒకప్పుడు మాత్రం 80 రకాల ఇంగ్రీడియంట్స్ తో తయారు చేశారని చెప్పారు. బట్ ప్రస్తుతానికి 50 నుంచి 52 ఇంగ్రీడియంట్స్ తో మనకి వండర్ఫుల్ ఆయిల్ చార్జ్ అనేది మనకి రాబోతుందని చెప్తుంది మన కంపెనీ. చేస్తా మరి దీని వల్ల ఏంటి ఉపయోగాలు ఏంటి కనుక, ఇప్పుడు మన సమ్మర్ వచ్చిందంటే వాటర్ కన్నా ఎక్కువ ఏం తాగుతామండి? చాలా కదా. షాప్ దగ్గర ఆపాము అంటే వాటర్ బాటిల్స్ కన్నా ముందు కూల్ డ్రింక్స్ కదా, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. వాటికి అసలు అట్లాంటివి తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు అండి. కానీ మనకి ఐల్ చార్జ్ అనేది వండర్ఫుల్ టేస్ట్ రూపంలో ఇది న్యూట్రీ బూస్ట్, మనకి మన ఇమ్యూనిటీని గ్రో చేయడంతో పాటుగా వండర్ఫుల్ నైట్రేట్స్ ఉంటాయి, న్యూట్రిషన్స్ అందడంతో పాటుగా ఇది ఎక్కువగా నర్వ్ సిస్టమ్ ని యాక్టివేట్ చేయడానికి చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఇమీడియట్లీ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడానికి చక్కగా సపోర్ట్ చేస్తుంది మనకు ఐ చార్జ్ అండి. ఎస్ సిమ్టమ్స్ వర్సెస్ సిస్టమ్. సో మరి ఇప్పుడు చెప్పుకున్నవన్నీ మనం కొన్ని 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 లక్షణాలు అనారోగ్య సమస్యల గురించి చెప్పుకున్నాం కదా. సిమ్టమ్స్ ఏంటి? ఒక ఏదైనా హెడేక్ వచ్చింది అనుకోండి, హెడేక్ వచ్చిందంటే ఒక లక్షణం, ఆ లక్షణం మీద ఒక సింటమ్ మీద ఒక మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోతుందని చెప్తున్నారు. కానీ అసలు హెడేక్ రావడానికి గల కారణం ఏంటి? ఆ కారణం దగ్గర పనిచేసేవి మనకి అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి. సో ఎక్కడెక్కడైతే ఏవైతే అనారోగ్య సమస్యలు వస్తున్నాయో, ఆ అనారోగ్య సమస్య వచ్చిందంటే వెంటనే మెడికేషన్ పైన మనం డిపెండ్ అవ్వకుండా ఈ అనారోగ్య సమస్య రావడానికి గల కారణం ఏ విధంగా అసలు ఎందుకు వస్తుంది అనే రీజన్ మీద, మూలం దగ్గర నుంచి కణ వ్యవస్థ నుంచి కణానికి రిపేర్ చేస్తూ తీసుకొస్తుంది మన యొక్క ఇండస్ట్రీ. ఎస్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మన ప్రొడక్ట్స్ అన్ని ఏదైనా మనకి అనారోగ్య సమస్యల మీద కాదండి, అనారోగ్య సమస్యలు రాకుండా ప్రివెన్షనల్ గా ముందు జాగ్రత్తగా బలమైన పోషకాహార రూపంలో వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ న్యూట్రిషన్స్, వండర్ఫుల్ సప్లిమెంట్ రూపంలో డిజైన్ చేస్తుంది. సో వండర్ఫుల్ టేస్ట్ తో పాటుగా ఆరోగ్యంతో పాటుగా చక్కని ఆదాయం కూడా తీసుకునే అవకాశం మనకి ఇండస్ట్రీ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్లాంటి అద్భుతమైన ప్రజెంటేషన్ చేయడానికి అవకాశం ఇచ్చిన నా యొక్క ఎగ్జిక్యూటివ్స్ కి అండ్ స్క్రీన్ షేర్ లో సపోర్ట్ చేసిన మా శెట్టి సార్ కి అండ్ ఎగ్జిక్యూటివ్స్ కి అండ్ స్పాన్సర్ జానే సార్ కి అండ్ ఇట్లాంటి ఈ రోజున మాట్లాడడానికే భయం డిజిటల్ గా అని చెప్తున్నాం కదండి. ఒకప్పుడు చిన్న ఫోన్ ఏనండి, చిన్న ఫోన్ నుంచి ఈ రోజున ఫోన్ నుంచి ట్యాబ్ కి, ఫ్యూచర్ లో కొన్ని రోజుల్లో ల్యాప్టాప్, అంటే డిజిటల్ గా ఎప్పటికప్పుడు ఎదుగుతూ డెవలప్ అవుతూ అప్డేట్ అవుతూ ఆరోగ్యం తీసుకొని చక్కని ఆదాయం తీసుకుని రోజున హ్యాపీగా ఉన్నాను అంటే కనుక, చక్కని ఆలోచన చేయగలుగుతూ ముందుకు వెళ్తున్నారంటే కనుక నాకు మెంటర్ మా అన్నం రేణుకా సార్కి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తూ, సి అందర్ సార్కి ఎప్పటికెప్పటికి నేను కృతజ్ఞతగా ఉంటానని కోరుకుంటూ, సో మీ అందరికి ఇప్పటివరకు నాకు ఓపికగా నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తూ, సో థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చిన. రైట్ మ్యామ్. సో చాలా చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చారు కదా మేడం. ఇచ్చారంటే ఏదో రియాక్షన్ ఇస్తే మీరు ఇచ్చినట్లు లెక్క. సో ఓకే. మొట్టమొదటిగా అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ ఇది కంప్లీట్ చేసినాక ముందుకెళ్దాం. మేబీ మొబైల్ నా దగ్గర లేదు, సురేష్ సార్ ఆర్ఆర్ లింక్ పెట్టి ఉంటారు గ్రూప్లో, దానికి అందరం ఒకసారి తంబిద్దాం. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, అన్నిటికీ మూలమైంది. రైట్. ఈరోజు సెషన్ గురించి ఒకసారి చూసుకున్నట్టయితే కొత్తగా వచ్చిన వాళ్ళ మిత్రులందరికీ, కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే, ఇంకేమైనా మీకు క్వశ్చన్స్ కానీ క్లారిటీస్ కానీ కావాలని ఉంటే మాత్రం మీరు ఎవరి ద్వారా వచ్చారో వాళ్ళని మళ్ళీ సంప్రదించండి. ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ ద్వారా మీకు అన్ని వివరాలు తెలియజేస్తాను ఇక సంపూర్ణంగా. ఇది అవుట్లైన్ మాత్రమే చెప్పారు. మేడం యొక్క చెప్పిన ప్రజెంటేషన్లో కొన్ని పాయింట్లు చెప్పి కన్క్లూడ్ చేసుకున్నాం. మొట్టమొదటిగా డైలీ వినాలనా సార్ అనే క్వశ్చన్ వస్తుంది. పొద్దున ఏం తిన్నాం? ఇడ్లీయో దోశ, తెల్లన్నానికి సంబంధించి, మధ్యాహ్నం అది, రేపు అది, ఎల్లుండి అది, రోజు తింటుంటాం. ఇది కూడా అంతే, నేర్చుకోంగా
వినడం మన సబ్ కాన్షియస్ మైండ్ లెవెల్కి వెళ్ళాలి. ఎందుకంటే మనం మొత్తం కూడా లైన్ తప్పి వెళ్ళిపోయాం. మొట్టమొదటిగా మనిషి సో ఏదైతే భగవంతుడు మనల్ని సృష్టించారో ఏం తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి అనేది ఫస్ట్లో స్టార్టింగ్లో అన్నీ ఉండేవి. అవన్నీ మర్చిపోయి మోడర్నైజేషన్ పేరిట అన్నీ మర్చిపోయినాం కాబట్టి మళ్ళీ అవన్నీ తెచ్చుకోవడానికి అవసరమైనటువంటి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆర్థికాన్ని, అనుబంధాలను తెచ్చుకోవడానికి మనం డైలీ వినాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్, ఈ వివా అనేది వచ్చింది మొట్టమొదటి ఉద్దేశము ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం అనేది ఇది అండర్లైన్. ఫస్ట్ ఏదైతే 2040లో రాబోతున్నట్టు 10 లక్షల రూపాయలు నెలకు మినిమం ఖర్చు అవుతుందండి. ఇప్పుడే ₹1,00,000 అవుతుంది. మరి అట్లాంటి దానికి ప్లాట్ఫామ్ చేరుకోవడానికి నీకు ఒక ఉచితంగా ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్. మరి ఎలా దీన్ని చేరుకోవచ్చు అంటే మొట్టమొదటిగా న్యాచురల్ సప్లిమెంట్స్ అని ఇచ్చింది. ఉపాహారం. ఈ ఉపాహారం అంటే ఏంటంటే పెట్రోల్ తోటే బండి నడుస్తుందంటే పెట్రోల్ అవసరమే, కానీ ఇంజిన్ ఆయిల్ అంతకంటే ముఖ్యం అవసరం. ఇది తంబిస్తే ఒకసారి ఇది కరెక్టేనా? ఇంజిన్ ఆయిల్ అంటారు కదా, ఇంజిన్ ఆయిలే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ పెట్రోల్ లేకపోతే బండి ఆగిపోతుంది, కానీ ఇంజిన్ ఆయిల్ కనుక ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం ఇంజన్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇది ఎంతమందికి అనుభవం ఉంది? నాకు చాలాసార్లు అనుభవం ఉంది. అంటే ఉపాహారం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది అందరూ కూడా గమనించుకొని సో అట్లాంటి ప్రోడక్ట్స్ మనకు తీసుకొచ్చారు. న్యాచురల్ ప్రోడక్ట్స్, అన్ని వయసుల వాళ్ళు తీసుకున్నటువంటి ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు. ఈ ప్రోడక్ట్స్ ఆషామాషి ప్రోడక్ట్స్ కాదు. అందరూ కూడా చాలా మంది మాది కూడా ఆయుర్వేదికే, మాది కూడా అకాయ్ బెర్రీ ఉంది. చాలా మంది చెప్తారు మా దాంట్లో కూడా అసాయ్ బెర్రీ ఉందండి, మా దాంట్లో కూడా ఒరాక్స్ కూడా చాలా ఉందండి. మెయిన్ అన్ని కంపెనీలకు మన కంపెనీకి ఒకటి మేజర్ తేడా. ఎవరైనా ఒకరు టైప్ చేస్తే సంతోషపడతా. ఒక్క నిమిషం ఈలోపు ఏంటి తేడా ఏంటో ఒక్కసారి టైప్ చేస్తే ఐ విల్ వెరీ హ్యాపీ. ఎవరైనా ఒకరు టైప్ చేయండి. ఆ తేడానే చాలా చాలా ముఖ్యం. చాలా కంపెనీలు ఉన్నాయి ఇట్లాంటి. ఆ కంపెనీలకి ఈ కంపెనీలకు ఉన్న మన కంపెనీకి ఉన్న డిఫరెన్స్ ఎవరన్నా ఒకరు నాకు హెల్ప్ చేయండి. మీరు టైప్ చేశారంటే నాగరాణి మేడం, థ్యాంక్ యూ నాగరాణి మేడం. ఇంకెవరైనా టైప్ చేస్తాం. టేస్ట్, మన ప్రోడక్ట్స్ ఆయుర్వేదాన్ని చాలా చక్కటి టేస్ట్ రూపంలో తీసుకొచ్చింది, ఈజీగా కన్జ్యూమ్ చేయడానికి తీసుకొచ్చింది. దీనికి స్పెషలైజేషన్ ఏమీ లేదు. ఐపల్స్ ఉంటుంది, తేనె బాటిల్ ఉంటుంది, రెండు ఉంటాయి ఫ్రిడ్జ్లో. తేనె తీసుకునే రోజు తేనె తీసుకోవచ్చు, ఐపల్స్ తీసుకునే రోజు ఐపల్స్ తీసుకోవచ్చు. పొద్దున్న లేస్తే పిల్లలకు పాలో, టీయో, కాఫీ ఏదో ఒకటి ఇస్తున్నాం. దాని ప్లేస్లో చక్కగా సో మనం ఏమి ఇవ్వచ్చు, ఈ టీని, పాలు, పంచదార, నికోటిన్, కెఫిన్ లేనట్టు కాదు. ఇక పొద్దున్న లేస్తే పిల్లలకు చాక్లెట్లు. ఏం చాక్లెట్? దాంట్లో ఏముంటాయి? కాక్రోచ్, బొద్దింకలు ఉండే చాక్లెట్లు ఇస్తాం. నిజంగా చాక్లెట్లో బొద్దింకలు ఉంటాయి. మీరు దాన్ని పర్సంటేజ్ అలౌడ్, మీరు తెలుసుకోవాలి దీని గురించి. అంతకంటే వేరే పర్మెంటేషన్ చేసే క్రమంలో బొద్దింకలు మినిమం పర్సంటేజ్, ఇట్ ఈస్ గవర్నమెంట్ రూల్ ప్రకారం అలౌడ్. మన న్యూట్రిషనల్ బార్లు అట్లాంటివి ఏమి ఉండవు. ఆ చాక్లెట్ల బదులుగా మనం న్యూట్రిషనల్ బార్ ఇవ్వచ్చు. తర్వాత ఐ కేర్, ప్రతి ఒక్క మహిళ పట్ల వరం. ఎంత మంచి రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయో. సో అట్లాంటి తర్వాత ఐ గ్లో, ఇప్పటి వరకు స్కిన్కు సంబంధించినటువంటి, స్కిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ స్కిన్ కట్ అయితే వెంటనే ఇక్కడ ఏదైనా అడ్డు పెడితే కట్టు కడతారు. ఎక్కువసేపు ఓపెన్ ఉందనుకోండి మనిషి ప్రాణాలకే ప్రమాదం. ఇది లేని ఏడలేదు, అరికాళ్ళు లేదు, నడినెత్తున ప్రతి చోట చర్మం లేకుండా. ఇట్లాంటి చర్మంను కాపాడడానికి ఉపయోగపడొచ్చు ఇంటేక్ తీసుకునే జెల్ న్యూట్రో కాస్మెటిక్ రూపంలో వచ్చింది. తర్వాత లాస్ట్ ప్రోడక్ట్ చెప్పింది మేడం, అందరు కూల్ డ్రింక్స్ అంటారు. ఆ కూల్ డ్రింక్స్ ఏముంటాయి? అసలు కూల్ డ్రింక్స్ ఎందుకు వచ్చినాయంటే, అసలు కూల్ డ్రింక్ యొక్క పుట్టుక ఎక్కడ, ఎవరైనా టాయిలెట్ క్లీనింగ్ కోసం తెచ్చిన కూల్ డ్రింక్స్ అవి. కూల్ డ్రింక్స్ మెంట్ ఫర్ టాయిలెట్ క్లీనింగ్, మనుషులు తాగడానికి కాదు. అట్లాంటి దాన్ని రీప్లేస్ గా మనం ఏం చేసుకోవచ్చు, చక్కటి ఐ ఛార్జింగ్ చేసుకోవడంతో చక్కటి వస్తుంది. టాయిలెట్స్ ఎంత ప్రమాదమో మీరు ఒక థమ్స్అప్ తీసుకొచ్చి సో మన టాయిలెట్ లో ఇట్లా పోచి చూడండి, మొత్తం క్లీన్ అయిపోతుంది. మరి లోపలికి వెళ్ళి ఎన్ని అనర్థాలు తీస్తాం. అట్లా మనం తీసుకునే ఆహారాన్ని స్పెషలైజేషన్ ఏమీ లేకుండా రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుందండి. ఉపాహారంగా చక్కటి తేనె ప్లస్ ఐపల్స్ బాటిల్, టీ కాఫీ ప్లేస్లో కాఫీ, చాక్లెట్ల ప్లేస్లో న్యూట్రిషనల్ బార్, స్కిన్కి సంబంధించి ఇంటేక్ తీసుకునే జెల్ ఎర్ర బంగారంతో తయారు చేశారు.
నీ ఈ టాయిలెట్స్ క్లీనింగ్ చేసేటువంటి కూల్ డ్రింక్స్ లాంటి దాంట్లో అట్లాంటి దాని ప్లేస్లో చక్కటి ఎనర్జెటిక్ డ్రింక్ను కనుక మనం తీసుకోగలిగితే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండడానికి ఈ ప్రొడక్ట్స్ ఉపయోగపడతాయి. దీనికి ఆయుష్ ప్రీమియం అత్యున్నతమైన సర్టిఫికేషన్స్ ఉన్నటువంటి మన కంపెనీ. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని వయసుల వాళ్ళు వాడుకోవచ్చు. మొట్టమొదటిగా ఏ హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు ప్రివెంటివ్ హెల్త్ కేర్గా వాడాలనేది మన కంపెనీ యొక్క లక్ష్యం. మెయిన్ అవర్ కంపెనీ కాన్సెప్ట్ ఈజ్ ప్రివెన్షన్. ఒక్కసారి కనుక బిందెకు రంధ్రం పడ్డది, ఒకసారి వెల్డింగ్ చేయించాం, మళ్ళీ పడుతూనే ఉంటుంది. ఇది పడకుండా ఉండడమే జాగ్రత్త. ఎన్నిసార్లు పడ్డా మళ్ళీ పోతూ ఉంటుంది, మళ్ళీ పడుతూనే ఉంటుంది. ఒక్కసారి డయాబెటిక్ ఎంటర్ అయితే లైఫ్ లాంగ్ ఇబ్బంది పడుతూనే ఉండాలి. నేను కాఫీ వాడుకున్నా కానీ ఎక్కడైనా మధ్యలో నువ్వు కనుక ఫుడ్ తేడా చేసినా కానీ ఏదైనా ఇబ్బంది అన్నా కనుక రాకుండా కాపాడుకోవడం ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా. సో ఎందుకంటే ఓవర్ ద పీరియడ్ ఇవన్నీ అర్థమవుతాయి కాబట్టి. సో ఇట్లాంటి ప్రోడక్ట్స్ అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ వచ్చినాయి. ఇంకొకటి, అసలు 11 సంవత్సరాలుగా ఉప్పు, పప్పు, కారం, ఉల్లిపాయ, టమాటా రేట్లు ఏమైనా సేమ్ ఉన్నాయా ఎక్కడైనా గమనించారా? ఒక్క రేట్ అయినా సేమ్ ఉన్నటువంటి వస్తువు ఏదైనా చూపిస్తారా? 10 రెట్లు 100 రెట్లు పెరిగినటువంటి సమాజంలో ఉన్నాం. కానీ కంపెనీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు డెలివరీ ఛార్జీ కలిపి 3,100కి ఇచ్చే ఏకైక కంపెనీ. దీనికి ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దామా? 11 సంవత్సరాలు సేమ్ ప్రైస్. నా పెళ్ళప్పుడు సో పెట్రోల్ ఖర్చు, పెట్రోల్ ఎంత ఉందంటే 30 రూపాయలు ఉంది. ఈ రోజు ఎంత ఉంది? 100 రూపాయలు అయింది. ఎన్ని రెట్లు పెరిగిందండి గమనించుకోండి. 11 సంవత్సరాలకి ఇప్పటికి. అట్లాంటి చక్కటి న్యాచురల్ ప్రొడక్ట్స్ మొట్టమొదటిగా మనం వాడుకోవాలండి. మనం వాడుకొని ప్రివెంటివ్ పర్పస్లో ఏదైనా హెల్త్ నీడ్ ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ అవుద్ది. కానీ ప్రివెన్షన్ పర్పస్లో అందరికి తీసుకెళ్ళి చక్కటి ఆరోగ్య అవగాహన కలిగించడం ఉద్యమం లాగా చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. సో ఇవన్నీ చేయాలనుకుంటే మనకు బాగా ఉపయోగపడే ప్రోగ్రామ్ ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యం మనిషి యొక్క మేధస్సు. ఈ రోజుల్లో యుద్ధాలు చేసుకోవాలంటే ఏం చేస్తున్నారు? బాంబులు వేయడాలు, కత్తులు పట్టుకోవడాలు, కటార్లు పట్టుకోవడాలు అనేవి ఉన్నాయా? ఏం లేవు. ఇంట్లో కూర్చొని ప్రోగ్రామ్ ద్వారా. సో మొన్న ఎవరు హమాస్ యుద్ధం జరిగినప్పుడు హమాస్ యొక్క అతన్ని చంపేసారు. ఎట్లా చంపేశారు? ఈ ఇంటర్నెట్ను ఉపయోగించుకొని, సో ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని చంపేశారు. అంటే మొత్తం కూడా ఈ మేధస్సును సెట్ చేసుకోవాలంటే మనం ఎర్లీ లేవడం, ఎర్లీ మార్నింగ్ ఆరాకు రావడం చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో ఏకీభవించే వాళ్ళందరూ ఒకసారి గ్రాండ్ అప్లాజ్. రేపు మార్నింగ్ చాలా చక్కటి సెషన్ ఉండబోతుంది. మీరందరూ కూడా రండి. మైండ్ పవర్ ఇస్ ద ఎవ్రీథింగ్. మైండ్ పవర్ ఇస్ ద మనీ పవర్. సో ఇట్లాంటి వండర్ఫుల్ కంపెనీని మనకు అందించినటువంటి ఆనరబుల్ చైర్మన్ సి అన్సార్ సార్, సో సిఇఓ అభిలాష్ గారికి, మనలందరినీ చక్కటి గైడ్ చేస్తున్నటువంటి అవర్ బిలౌడ్ మెంటర్ మన్యం రేణుకార్ ప్రసాద్ గారికి, ఈరోజు చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చిన సుజాత మ్యామ్కి, స్క్రీన్ షేరింగ్ హెల్ప్ చేసినటువంటి సురేష్ మాషెట్టి సార్కు, అసలు వీడియో ఆన్ చేసుకుని కూర్చున్న మిత్రులందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒకటే సక్సెస్, ఇండస్ వాళ్ళ సక్సెస్ వీడియో ఆన్ చేసుకోవడం, 5 AM రావడం, ఇదే సక్సెస్ అని గమనించండి. దీంట్లో ఉన్నారు అంటే మాత్రం మీకు 80 మార్కులు 90 మార్కులు ఫ్యూచర్లో రాబోతున్నాయి. మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సైనింగ్ ఆఫ్ జానయ్య, రూబీ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ హైదరాబాద్. థ్యాంక్ యూ.